హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక చిన్న విషయాన్ని మీ ముందు పెట్టి వాక్యానికి తీసుకుని వెళ్ళిపోతాను. మీకు ఒక ఫోటో డిస్ప్లే చేయబడుతుంది. ఆయన పేరు సర్ వాల్టేర్. సర్ వాల్టేర్ అనబడినటువంటి ఈ వ్యక్తి 1694 సంవత్సరంలో ఫ్రాన్స్లో జన్మించాడు. ఫ్రాన్స్లో జన్మించినటువంటి ఈ సర్ వాల్టేర్ అతను ఒక హేతువాది. అతను తీసుకునే నిర్ణయాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువునకు, క్రైస్తవ్యానికి, క్రీస్తుని అంగీకరించే వారందరికీ, మరి ఎస్పెషలీ పరిశుద్ధ గ్రంథానికి మరి బద్ధ విరుద్ధంగా అవన్నీ కూడా ప్రభావితం చూపేటువంటి పుస్తకాలు రచించటం, కరపత్రాలు ప్రింట్ చేయటం, ఇక వాడికి ఉండేటువంటి ఆలోచన కేవలం దేవుని పిల్లల మీదనే, దేవుని పిల్లల మీద ఆలోచన చేసి వారిని ఎట్లాగైనా పాడు చేసి ప్రభావితం చూపాలించాలని చెప్పి అతడు 2000 రకాలైనటువంటి పుస్తకాలు, సుమారు 20,000 కరపత్రాలు ప్రింట్ చేసి ఈ క్రీస్తునకు విరుద్ధంగా, క్రైస్తవ్యానికి విరుద్ధంగా ప్రపంచానికి పరిచయం చేసుకుంటూ వచ్చింది చాలక అనేక మందిని హేతువాదులను తీసుకొని పోతూ చివరికి ఒక ప్రకటన చేస్తాడు. ఏంటన్నాడంటే, సర్ వాల్టేర్, నేను చనిపోయేటువంటి 100 సంవత్సరాలకి పరిశుద్ధ గ్రంథం అన్నది కనుమరుగైపోద్ది, ఇక పరిశుద్ధ గ్రంథం అన్నది ఉండదు అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో చాలామందికి భయం కలిగింది. కారణం ఏంటంటే, అరే పరిశుద్ధ గ్రంథం ఇక్కడ క్లోజ్ చేయబడుతుందేమో. ఈ విరుద్ధమైనటువంటి మాటలు ఎప్పుడైతే మనకు ఒక్కటి వినబడతాదో అది ఎంతో ప్రభావితం చూపిస్తుంది. అదే ఒకవేళ మంచి బూస్టింగ్ మాటలు ఎన్ని చెప్పినా మనకి బుర్రకు ఎక్కవు, కానీ ఊస్టింగ్ మాట అయితే ఇట్టే మనకు బుర్రకు ఎక్కిస్తుంది. ఇది హ్యూమన్ సైకాలజికల్గా ఉండేటువంటి ఆలోచన. ఇది మనిషి యొక్క ఆలోచన తత్వం ఎట్లాగుంటుందంటే, ఒక పాజిటివ్గా ఏది రియాక్ట్ అవ్వము, కానీ నెగిటివ్నెస్కి మాత్రం చాలా ఆశ్చర్యకరంగా రియాక్ట్ అవుతూ ఉంటాం. మన నైజం ఇది. క్రైస్తవుల యొక్క ప్రత్యేక నైజం ఏంటంటే, పాజిటివ్ దానికి రియాక్ట్ అవ్వరు, కానీ నెగిటివ్ దానికి ఎక్కువగా రియాక్ట్ అవుతారు. ఈ సర్ వాల్టేర్ యొక్క మాటలో ప్రభావితం చూపించారు. చాలా ఆ యొక్క నెగిటివ్నెస్ అంతటిని బట్టి చాలామంది బాగా రియాక్ట్ అయిపోయారు. చివరికి వరకు ఒక భయం కలిగింది. ఏంటంటే, తప్పకుండా బైబిల్ అనేది నిర్వీర్యమైపోతుంది. అయితే ఆశ్చర్యకరమైతే విషయం ఏంటంటే, ఏ సర్ వాల్టేర్ ఇంటిలో 2000 రకాల పుస్తకాలు రాశాడో, 20,000 రకాలైన కరపత్రాలు రచించాడో, ఎక్కడైతే తన ఇంటిలో ఇవి అచ్చు వేయించాడో, ఆశ్చర్యం ఏంటంటే ఖచ్చితంగా 100 సంవత్సరాల తర్వాత అదే అచ్చు యంత్రాంగాన్ని బైబిల్స్ తయారు చేయడానికి దేవుడు ఉపయోగించాడు. దాని స్తోత్రం కలుగును. ఆమేన్, హల్లెలూయా. అది మన దేవుని యొక్క గొప్పతనం. వీ హ్యావ్ సచ్ ఏ గ్రేట్ గాడ్. అలాంటి గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు దేవుడు కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేస్తాడు. వాక్యాలకు వెళ్ళిపోదాం. ఈరోజు మన మెసేజ్ టైటిల్ ఏంటంటే కరేజ్, ధైర్యం. కరేజ్ అన్న మాటకు అర్థం ధైర్యం. చాలా సందర్భాల్లో మనకి అన్నీ ఉంటాయి, కానీ ఇది ఒక్కటే మనకి కొదువుగా ఉంటుంది. హల్లెలూయా. భక్తికి లోటు ఉండదు, కానీ దాని భక్తిలో శక్తే లోటు ఉంటుంది. పరిశుద్ధతకు లోటు ఉండదు, దాన్ని కాపాడుకోవటానికే లోట్లు మనకు కనబడుతూ ఉంటాయి. ధైర్యం అయితే మనకుంది, దాన్ని కాపాడుకోవటానికే కాస్త కష్టం. నేను ఒక్క మాట చెప్తాను. మీరు ఎక్కడ చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. అయితే ఒక దానికి ఒకటి లింకప్ అయి ఉంటుంది. అలాగని మనం యాంటీనమ్స్ని కనుక మనం ఆలోచన చేస్తే ప్రతి దానికి కూడా ఆపోజిట్ అనేది మనకు కనబడుద్ది. ప్రతి పగలికి ఒక చీకటి కనబడుద్ది, మంచికి చెడు కనబడుద్ది. బిడ్డలారా గమనించండి, మానవత్వానికి దుర్మార్గత్వం ఎదురవుతూ ఉంటుంది. అలాగే ప్రతిదానికి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ అనేది ఉంటా ఉంది. అయితే ఒక్క మాట గుర్తుపెట్టుకుందాం, ఎలాంటి పరిస్థితి వాటిల్లినా దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ధైర్యంగా ఉండండి. ఆమేన్. బీ కరేజ్, ధైర్యంగా ఉండండి. బిడ్డలారా గమనించండి, ఎన్నో ఆలోచనలు మనకు వస్తూ ఉన్నప్పుడు చాలా రకాలైనటువంటి భయాలు మనకు కలుగుతూ ఉంటాయి. సరే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఆమేన్. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి,
దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అనే మాటను మనం చూస్తున్నాం. బిడ్డలారా గమనించండి. కారణం ఏంటంటే ఈ యొక్క హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు ఈ హెచ్చరికను జారీ చేస్తున్నాడు. ఒక విధంగా చూస్తే వారికి చాలా శోధనలు వచ్చినాయి, చాలా సమస్యలు వచ్చినాయి, పరిస్థితులన్నీ కూడా విరుద్ధంగా ఉన్నాయి. ఎక్కడ చూసిన వ్యతిరేకతే. ఈ వ్యతిరేక భావంలో వారికి ఒక అధైర్యం కలిగింది. వ్యతిరేకత తాండవించినప్పుడు భయం కలిగింది. చాలా సందర్భాల్లో అనారోగ్యం వస్తే భయపడుతూ ఉంటాం. పిరికి మాటలు మనకి ఎవరైనా చెప్తే భయపడుతూ ఉంటాం. అనేకమైనటువంటి రకాల్లో భయం అన్నది ఒక ఎక్స్పర్ట్గా మన దగ్గరకు వస్తూ ఉంటుంది. అయితే ఒక మాట గుర్తుపెట్టుకుందాం. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ద్వారా మీరు ఒక ధైర్యాన్ని కలిగి ఉన్నారు కాబట్టి మీ ధైర్యాన్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టొద్దు. దానికి తగిన ప్రతిఫలం మీరు పొందబోతున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీకు ఒక ధైర్యం పరుస్తాను ఏంటంటే, ఆ ధైర్యం మీకు ఒక చక్కటి ప్రతిఫలాన్ని మీకు ఇవ్వబోతోంది. బిడ్డలారా గమనించండి. ఎప్పుడైతే రివైవల్ అన్నది స్టార్ట్ అవుద్దో అది ఎక్కడికి మనం తీసుకెళ్తుందంటే, మొదట సమస్యలోనికి, శ్రమంలోనికి తీసుకుని పోద్ది. ఆమేన్. ఇగ్నైట్, మండేటువంటి తత్వం. ఇగ్నైట్, మండటం. ఎప్పుడైతే దేవుని కొరకు మండటానికి మనము సమర్పించుకుంటామో అప్పుడు శోధన అనేది బయటకు వస్తుంది. జాగ్రత్తగా గమనిద్దాం. ఈ శోధన ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏమైపోతామంటే ఆ మంట ఏమైపోద్ది, చలారిపోద్ది. ఇదే అపవాదికి ఉండేటువంటి సీక్రెట్. వాడు మనల్ని చేసే మొట్టమొదటి ప్రయత్నం ఏంటంటే, నీ ఆదిలోనే ఒక సామెత ఉంటుంది, ఆదిలోనే హంసపాదన సామెత ఉంటుంది. ఏదైనా నువ్వు ప్రారంభిద్దాం అనుకుంటే అక్కడ స్టాప్ చేయడానికి కొందరిని వాడు చూస్ చేసి ఉంచుకుంటాడు అపవాది. నీకు అర్థమవుతున్నాయి కదా. జాగ్రత్తగా విందాం. ఏదైనా చేద్దాము అనుకుంటే ఆ చేసేటువంటి దానికి ఆ ఆదిలోనే ఆ తృణీకరించేటువంటి వారు, ఆదిలోనే ఆ ఆలోచన చంపేటట్టు చేసేవారు, ఆదిలోనే పిరికితనంతో నింపేవారు, ఆదిలోనే భయపెట్టేవారు, ఆదిలోనే. అందుకనే భయం ఎక్కడ పుట్టింది? ఏదేను ఆది కాండములోనే, ఏదేను వనములోనే. ఏదైతే అపవాది ఎన్నిక చేసుకున్నాడో, అపవాది ఎన్నిక చేసుకునేటువంటి ఆ సర్పం అన్ని జీవరాశుల్లో కూడా చాలా కుయుక్తి కలిగింది. శత్రువు చాలా కుయుక్తి కలిగిన వాడు, అపవాది చాలా కుయుక్తి కలిగిన వాడు. బిడ్డలారా గమనించండి. కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే, వాక్యం నిన్ను తాకితే, వాక్యం నిన్ను గుచ్చుకుంటే, వాక్యం నిన్ను దర్శిస్తే, వాక్యం నిన్ను సందర్శిస్తే, వాక్యం నీ బాగు కోరుకుంటే, వాక్యం నిన్ను హెచ్చించాలని కోరుకుంటే, వాక్యం నిన్ను హెచ్చరించాలని కోరుకుంటే, వాక్యం నిన్ను గాయపరచాలని కోరుకుంటే, ఆ వాక్యము చేత దేవుడు తన దాసుల్లో నుంచి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని పెడగా అర్థం చేసుకునేటువంటి తత్వాన్ని మీ మైండ్లోకి తీసుకొని వచ్చేటువంటి కెపాసిటీ కలిగినటువంటి వాడే కుయుక్తి కలిగినటువంటి శత్రువు. ఆమేన్. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడు నువ్వు పాజిటివ్గా తీసుకున్నావా నీ జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి పాజిటివ్ కార్యాలు జరుగుతాయి. మొట్టమొదటి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు జీవము కలిగినటువంటి వాడు. మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు సర్వశక్తి సంపన్నుడు. మనము ఆరాధిస్తున్న దేవునికి అసాధ్యమైనది లేనే లేదు. మనము ఆరాధిస్తున్న దేవుడు ఏ గొప్ప కార్యానైనా అట్ ఎనీ కాస్ట్, అట్ ఎనీ మూమెంట్ ఆయన చేయటకు సామర్థ్యము కలిగినటువంటి వాడు. కానీ ఆయనకి మనకి మధ్యలో ఒకడున్నాడు. మనమేమో శక్తిహీనులము, ఆయనేమో సర్వశక్తిమంతుడు. మధ్యలో ఒకడున్నాడు. శక్తిహీనులకును సర్వశక్తిమంతునికి మధ్యలో శక్తి కలిగినటువంటి అపవాది ఒకడున్నాడు. ఆమేన్. వాడెప్పుడు నీలాగా పాజిటివ్గా ఆలోచించాడు, వాడెప్పుడు నీలాగా మంచిగా ఆలోచించాడు, ఎప్పుడు నీ మార్పును వాడు కోరుకోడు, ఎప్పుడు దొరుకుతావని ఆలోచన చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. స్కూల్కి వెళ్ళిన తర్వాత మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తూ ఉంటాం. మరి స్కూల్లో జాయిన్ చేసినప్పుడు టీచర్ తిట్టినా కొట్టినా మనం ఎప్పుడైనా వెళ్ళి ప్రశ్నిస్తామా? కొంతమంది తల్లులు ప్రశ్నిస్తే వారి పిల్లలు ఏమైపోతారో, ఎందుకంటే టీచర్ నాకెందుకు వదిలేస్తుంది, అంతే కదా. పాడైపోయింది నీ పిల్లలే కదా, నాకేం పోయింది. టీచర్ ఆమె జీతం తీసుకున్నందుకు ఆమె పని చేసుకుపోవాలి. హల్లెలూయా. జీతం తీసుకుంటున్నందుకు ఆమె పని చేసుకుపోద్ది. నాకేంటి సంబంధం? పాడైపోయేది ఎవరు? మన పిల్లలే. హల్లెలూయా. అట్లాగనే
దేవుడి వాక్యం గద్దిస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో మన గురించి ఏదో చెప్పారు అనుకునే వాళ్ళు కూడా అది అపవాది యొక్క భయంకరమైన కుయుక్తి. వాడి యొక్క కుయుక్తులు మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, చెక్కకూడదు. హల్లెలూయా. వాక్యం ఎప్పుడు మనం దీవించాలనే కోరుకుంటుంది. అయితే దీవెన వయామీడి ఎట్లాగెళ్తుందంటే గాయాల్లో నుంచి తీసుకొని పోద్ది, కష్టాల్లోంచి తీసుకొని పోద్ది, శ్రమల్లో నుంచి తీసుకొని పోద్ది, శోధంలోంచి తీసుకొని పోద్ది. హల్లెలూయా. అందుకని ఎప్పుడు కూడా మనం ఆలోచించాల్సిన ఆలోచన ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు సెటరేట్ అయిపోతూ ఉండాలి. ఆమేన్. ఏమైపోతూ ఉండాలి? సెటరేట్ అయిపోతూ ఉండాలి. రెండవది మాటి మాటికి మనుష్యులను చూచేటువంటి నైజాన్ని చూపిస్తాడు వాడు. ఆమేన్. మనుష్యులు చూచేటువంటి నైజాన్ని ఇస్తాడు. వారిని చూడు, వీరిని చూడు. ఇందాక చదువుకునే 73వ కీర్తన అంతే. ఆసాపు ఎవరిని చూచాడు? మనుషులను చూచాడు. ప్రభువా, నా కాలు జార సిద్ధంగా ఉంది. ఈ మాట లోకములో కాస్త పాపానికి సాదృశ్యంగా కనబడుద్ది. కానీ ఆత్మ సంబంధమైన జీవిత విధానంలో చూస్తే ఆసాపు గాయకుడు, ఆసాపు ఎన్నిక చేయబడిన వాడు, ఈజ్ ద వర్షిప్ లీడర్. ఆసాపు ఎవరంటే దేవుని ఆరాధించేటువంటి నాయకుడు. అతను ఆరాధన ద్వారా బిడ్డలు అనేక మంది ఆధారపడి ఉండేవారు. అతని ఆరాధన మీద దావీదు ఆధారపడ్డాడు. అతని ఆరాధకునిగా దేవుడు ఎన్నిక చేస్తే దావీదు ఆరాధకునిగా ఆసాపుని ఒక గొప్ప గాయకునిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పని ఏంటంటే దేవుని ఆరాధించడం, ఆయన పని దేవుని స్తుతించడం. బిడ్డలారా గమనించండి, వాక్యం చెప్పుతున్న వ్యక్తి కన్నా ఆరాధించే వ్యక్తి మీద ఎక్కువ అభిషేకం పనిచేస్తుంది. ఆమేన్. కాబట్టి నా ప్రియులారా గమనించండి, ఆరాధించేటువంటి ఆరాధకుడి విషయంలో గనక అతనిలో దేవుని ఆత్మ పనిచేస్తున్న ప్రకారమే అపవాది కూడా పనిచేయటం ప్రారంభించి ఆసోపనకి ఎవరిని చూపించాడంటే లోకములు ఉండే మనుష్యులను చూపించడం ప్రారంభించాడు. ఆమేన్. లోకములు ఉండే మనుష్యులను చూచిన ఆసోపనకు కాలు జారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఆమేన్. మనుష్యులు చూచావా, కాలేమైపోద్ది? నిద్రపోకు అబిగైలు, కాలేమైపోద్ది? ఆమేన్. కాలేమైపోద్ది? మనుష్యులు చూస్తే కాలు జారుద్ది. ఆత్మీయ స్థితిలో వారిని వీరిని చూచాడు. భక్తిహీనులు కనబడ్డాడు. బైబిల్ గమనించండి, లోకం కనిపించింది, లోకపు పోకడ కనిపించింది. లోకములు ఉండే వారి బాహుబలమే వారికి ధైర్యాన్ని ఇచ్చినట్టుగా చూచాడు. దేవుని వారు విసర్జించిన వారు, దేవుని గణపరిచేవారు కాదు. తమ శక్తి మీద, తమ భక్తి మీద ఆధారపడేవారు, తమకుండేటువంటి ఆలోచన మీద ఆధారపడే ఆ మనుష్యులు కనబడితే ఆసాపే మోసపోయే పరిస్థితికి వచ్చినప్పుడు ఆసాపు కాలు జారిపోతున్న పరిస్థితి వచ్చింది ఆత్మీయంగా. ఆమేన్. ఆసాపు కాలు జారిపోయే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే మనుష్యులు చూపించేటువంటి వాడు అపవాది. ఇతడు గొప్ప గాయకుడే, దైవాభిషేకము కలిగిన వాడు, రోషము కలిగినటువంటి వాడు. దేవుని మందసాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు ఆసాపు అద్భుతమైన కీర్తనలు రచించి దేవుని కొరకు ఆడి పాడే గాయక బృందానికి ఒక నాయకత్వం వహించిన వ్యక్తికే అపవాది బోల్తా కొట్టించే పరిస్థితి వచ్చింది. ఆమేన్. మనమే పాటు వాళ్ళని బిడ్డలారా గమనించండి. నేను ఒక్క మాట చెప్తాను, అపవాది మైండ్ గేమ్ ఆడేటువంటి వాడు మైండ్కి ఏం చేస్తూ ఉంటాడు? గేమ్ ఆడుతూ ఉంటాడు. అందుకనే వాడు ఎవరిని ఎన్నిక చేసుకున్నా వాళ్ళు చాలా కుయుక్తుగానే ఉంటారు. ఆమేన్. అపవాది ఎవరిని ఎన్నిక చేసుకున్నా వారు చాలా కుయుక్తుగా ఉంటాడు. దేవుడు ఎన్నిక చేసుకునే వారు అమాయకంగానే ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునగా. దేవుడు ఎన్నిక చేసుకునే వారు అమాయకంగా ఉంటారు. అపవాది ఎన్నిక చేసే వాళ్ళు మాత్రం ఎప్పుడు కుయుక్తితోనే ఉంటారు, చాలా అలర్ట్గా ఉంటారు, చాలా తెలివైన. నీ ఒక్క క్షణమైన దేవుని మందిరంలో నిద్రపోతావేమో కానీ అపవాది ఎన్నిక చేసేవాడు ఎవడు ఒక్క క్షణం నిద్రపోడు. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? వాడు మైండ్ ఎప్పుడు కూడా అపవాది కంట్రోల్లో ఉంటూనే ఉంటుంది. 24/7 వాడు నిద్రపోయినా అపవాది కంట్రోలే, వాడు నడిచినా అపవాది కంట్రోల్ ఉంటాడు. అందుకని వాడు చాలా మైండ్ గేమ్ ఆడేటువంటి వాడు. ఎప్పటికప్పుడు అధైర్యపరిచే మాటలు, ఎప్పటికప్పుడు పిరికితనపు మాటలు, ఎప్పటికప్పుడు నిందించే మాటలు, ఎప్పటికప్పుడు నీ సొంత ఆలోచనకు విరుద్ధంగా జరుగుతుంది ఇక్కడని చెప్పేటువంటి అపవాది మాటలు అవన్నీ ఎప్పటికప్పుడు నీ హృదయాన్ని ఫీల్ చేస్తూ ఉంటాడు, నీ మైండ్ని ఫీల్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు వాక్యం నేను దర్శించి అపవాది తంత్రాలు ఖాళీ అయిపోతాయో మరలా మరుక్షణం ఒక చిన్న గ్యాప్లనే మరలా దాన్ని ఏం చేస్తూ ఉంటాడు? వాడు నింపుతూ ఉంటాడు. అంత కుయుక్తి కలిగిన వాడు ఎట్లాగుంటాడంటే తొందరపడ్డావు, తొత్తురుబాటుపడ్డావు, సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తాడు, అవకాశం కొరకు ఎదురు చూస్తాడు. హల్లెలూయా. అపవాది ఏం చేస్తాడు? అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు.
నువ్వు ఎప్పుడు దొరుకుతావని అపవాది ఏం చేస్తూ ఉంటాడు? అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. వాడు అవకాశవాది. ఎప్పుడు దొరుకుతాడని అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. వాడికి అవకాశం ఎప్పుడు దొరుకుద్దా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు అవకాశం, సెల్ ఫోన్ పక్కన పెట్టు. అపవాది ఎప్పుడు అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. నేను ఒక్క మాట చెప్తాను, దయచేసి ఏమనుకోబాకండి. మీ సెల్ ఫోన్లో చూసుకుంటే ఇంటికి వెళ్ళి చూసుకోండి, ఇక్కడ రావద్దు. మీ పక్క వాళ్ళు ఎవరైనా సెల్ ఫోన్ చూస్తే పట్మని ఒకటి కొట్టండి, ఇబ్బంది ఏం లేదు, ఎవరేమనుకోరు. వాడిని బాగు చేసేవాడు అవుతావు. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ దేవుని సంవత్సరం అని ఎందుకని డిక్లేర్ చేశాడంటే, మనలో కొందరు చూచాను వారవలేకపోతున్నాడు. ఎందుకో తెలుసా? హల్లెలూయా. అనాత్మను దుఃఖపెట్టే పరిస్థితికి దిగజారిపోతున్నారు. అందుకే నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రతిదీ అబ్జర్వ్ చేయమన్నాడు ప్రభు నన్ను. నేను మీకు చెడ్డైపోయినా పర్వాలే, కానీ మీరు మాత్రం పరలోక రాజ్యం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మీ ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించాలి. మీలో ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకోవాలి. అందుకని సీక్రెట్స్ రివీల్ చేస్తాడు. మొట్టమొదట నీకుండేటువంటి కార్యం ఏంటంటే అధైర్యం. ఇందాకలా లక్ష్మణ్ కొన్ని మాటలు చెప్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది నాకు. మా ఓడికి ఎలాగుంది, నాకెందుకు ఎలాగొస్తుందంటే వాక్యం ఎక్కడ పనిచేస్తుంది? వాక్యం, హల్లెలూయా. వాక్యానికి ఉండే శక్తిని చెప్తాను. వాక్యము, లోకం రెండు పక్క పక్కన ఉంటాయి. వరల్డ్ మధ్యలో ఏముంటుందంటే, ఓడికి మధ్యలో ఎల్ యాడ్ అవుతే ఏమవుద్ది? వరల్డ్ అవుద్ది. వరల్డ్లో ఉన్నప్పుడు లస్ట్. దేవుడు ఆ ఎల్ని తీసి దూరంగా పెట్టేశాడు. ఒకవైపు లస్ట్ ఉంది, ఒకవైపు ద సేమ్ ఎల్ లార్డ్గా మరొక పక్క ఉన్నాడు ఆయన. ఆమె ఇప్పుడు లస్ట్ నుంచి దేవుడు ఈ వరల్డ్లో ఎల్లని తీసి లస్ట్ని లైము చేసి లార్డ్ వైపు నేను నడిపించాడు. హల్లెలూయా. ఇప్పుడు వరల్డ్కి ఏమైపోయిందంటే వర్డ్ అయిపోయింది. దేవుని స్తోత్రం. నువ్వు ఏ వరల్డ్లోకి వెళ్ళినా ఆ వరల్డ్లో వాక్యం దొరుకుతూనే ఉంది. నువ్వు ఏ ప్రపంచానికి వెళ్ళినా ఆ ప్రపంచంలో వాక్యం కనబడుతుంది. కారణం ఏంటంటే వాక్యం అంటే స్ట్రైట్గా ఉంటుంది. అదే లో ఎలాగుంటుంది? అన్ని మెలికలు తిరిగిపోతూ ఉంటుంది. పాపం మెలికలు తిప్పుతూ ఉంటుంది. లోకం మెలికలు తిప్పుతూ ఉంటుంది. లోకంలో ఉన్నవాడు మీరు చూడండి, క్యాట్ వాక్ చేస్తూ ఉంటారు కదా కొందరు. ఆ మెలికలు ఎలా తిప్పుతారంటే దట్ ఈస్ ద కాల్డ్ వరల్డ్. లోకం. ఆ లోకాన్ని గనక నువ్వు కాస్త హీట్ చేసి ఆ లోకాన్ని గనక కాస్త వంచి బెండ్ చేస్తే ఇలాగా ఉండేటువంటిది ఇలాగైపోతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు కా కింద యా రావాలి. ఈ మెలికలన్నీ తీసుకుంది యావత్తు కింద పెట్టుకుంటే వాక్యము అయిపోద్ది. వాక్య. హల్లెలూయా. మీ హిందీ వాళ్ళకి అర్థమైపోద్ది. వాక్య, దట్ ఈస్ ద కాల్ వాక్యము. హల్లెలూయా. వాక్య, వీడు ఇలా మాట్లాడగల వాక్య, దట్ ఈస్ ద కాల్డ్ వాక్యం. వాక్యం వీడిని ఇంతగా మార్చింది. హల్లెలూయా. లోకం కొంతవరకు నిన్ను పట్టుకుంటుంది, కానీ వాక్యం జీవితకాలం నిన్ను పట్టుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకనే లస్ట్ని లైమ్ చేసి లార్డ్ నీ పక్షాన గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా గమనించండి, ప్రభు మాట్లాడుతున్నాడు, మీ ధైర్యమును విడిచిపెట్టకొడి. ఇప్పుడు కలుగుతున్న శోధన, ఇప్పుడు కలుగుతున్న రుగ్మతలు, ఇప్పుడు కలుగుతున్న పరిస్థితులు, ఇప్పుడు కలుగుతున్న విపత్తులు, ఇప్పుడు కలుగుతున్నది ఏదైనా సరే, హల్లెలూయా, యెహెజ్కేలుని తీసుకొని వెళ్ళి, మరొకసారి చెప్తాను గమనించండి, డ్రై బోన్స్, ఎండిపోయిన ఎముకల దగ్గర తీసుకొని పోయాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎండిపోయిన ఎముకలు ఏమవుతాయి? అవన్నీ పక్కన పెడదాం, జరిగింది లిటరల్గా పక్కన పెడదాం, ఏది జరిగిందో అదంతా పక్కన పెడదాం. ఇప్పుడు ఎండిపోయిందని ఏం చేస్తాను నేను ఒక్క మాట చెప్తాను. ఇక సమాధి చేయబడ్డారు, ఎండిపోయారు, అన్నీ కూడా శరీరం చివికిపోయింది, ఇక ఏమాత్రము కూడా ఏమీ లేదు, అంతా కూడా డ్రై బోన్స్. యెహెజ్కేలు ఆ డ్రై బోన్స్ లోయలోకి దించగానే బోన్స్ అన్నీ కూడా ఇరిగిపోతూ ఉన్నాయి. బోన్స్ అన్నీ ఏమైపోతున్నాయి? హల్లెలూయా. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఈ డ్రై బోన్స్ గురించి మార్నింగ్ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు నాకు రివీల్ చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, చనిపోయినటువంటి వాడు మానవుడు, మీకు అర్థమవుతుంది కదా, గమనించండి. ఈ ఫ్లెష్ అంతా కూడా ఆ నేలలో కలిసిపోయింది. ఇక ఇంటర్నల్ ఆర్గన్స్ ఏవి కూడా లేవు, లోపల ఉండేటువంటి ఆ అవయవాలన్నీ కూడా మట్టిలో కలిసిపోయినాయి. మట్టిలో కలవాల్సినవన్నీ మట్టిలో కలిసిపోయినాయి. ఇప్పుడు ఎముకలు మాత్రం ఏమయ్యట? పూర్తిగా ఎండిపోయినాయి. హల్లెలూయా. ఇప్పుడు ఎండిపోయినటువంటి ఆ ఎముకల్లోనికి
దేవుడు దైవోత్యాన్ని పంపించా. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘాల్లో డ్రై ల్యాండ్స్ తీసుకెళ్తాడు. ఆమేన్. డ్రై అయిపోతాయి. కొన్ని సంఘాలు డ్రైతో ఉంటాయి. కొన్ని కుటుంబాలు డ్రై అయిపోయి ఉంటాయి. కొన్ని జీవితాలు డ్రై అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా డ్రైనెస్ వచ్చేస్తుంది. ఆశలు డ్రై అయిపోతాయి, ఆలోచనలు డ్రై అయిపోతాయి, భవిష్యత్తు డ్రై అయిపోతుంది. ఎవ్రీథింగ్ డ్రై అయిపోయేటువంటి పరిస్థితి. అయితే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఆ డ్రై అయిపోయినటువంటి ఆ అస్థిపంజరాన్ని గనక ఏ వైద్యుని దగ్గరికి తీసుకొని వెళ్ళినా ఏ వైద్యుడు కూడా తనకు వైద్యాన్ని అందించలేడు. ఏ ఒక్క వ్యక్తి కూడా ఆ ఎండిపోయిన ఎముకను చూసి ల్యాబ్లో టెక్నీషియన్ పంపించి ల్యాబ్లో పెట్టి ఈ యొక్క మెడికల్ స్టూడెంట్స్ అందరికీ కూడా మనుష్యుని యొక్క ఎముకలు గూడును గురించి బోధించేటువంటి ఒక అస్థిపంజరంగా వాడుతాడు దాన్ని. హల్లెలూయా. కంప్లీట్ డ్రై బోన్స్. ఆ డ్రై బోన్స్ ఒక వ్యక్తి ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తే టీచింగ్కి ఉపయోగించాడు ఆ డాక్టర్. ఆమేన్. ఇప్పుడు అదే డ్రై బోన్ని యెహెజ్కేలు దగ్గర తీసుకొని వచ్చాడు దేవుడు. ఆమేన్. జాగ్రత్తగా స్పిరిచువల్గా అర్థం చేసుకొని డెప్త్కి తీసుకెళ్తున్నాను. డ్రై బోన్స్లోనికి ఎండిపోయిన ఎముకలను తీసుకొని వచ్చాడు దేవుడు. ఎప్పుడైతే ఎండిపోయిన ఎముకల్లోనికి తీసుకొని వచ్చాడో యెహెజ్కేలు ఒక్క మాట అడిగాడు, ఇది ఏమవుతాయో నీకు తెలుసా అని అడిగితే, నాకెందుకు తెలియదు ప్రభువా, డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మరి మెడికల్ స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి టీచింగ్ చేసేటువంటి వాడు, రిబ్స్ ఉన్నాయి, హిప్ ఎలాగుంటుంది, లేకపోతే ఈ నెక్ ఎట్లాగుంటుంది, ఆ మొత్తం ఆ హెడ్ యొక్క స్కెల్ ఎట్లాగుంటుంది, అన్నిటిని కూడా వివరిస్తాడయ్యా అన్నాడు. బాగుంది, కానీ ఇప్పుడు ఇవి బ్రతుకుతాయా అని ఒక మాట అడిగాడు. అది మాత్రం యెహెజ్కేలు దగ్గర. హల్లెలూయా. మనకు కొన్ని ఆలోచనలు మనకు తెలుసు, కొన్ని జరగబోతున్నా మనకు తెలుసు, కొన్ని జరిగిపోతున్నా మనకు తెలుసు, కొంత సైంటిఫిక్గా మనకు కొద్ది నాలెడ్జ్ ఉంది. కానీ దేవుని దగ్గరికి వస్తే సైన్స్కి అందని కార్యాలు చేస్తాడు ఆయన. నీకు స్కెల్కి అర్థం కాని కార్యాలు చేస్తాడు. నీ ఇంటర్నల్ ఆర్గన్స్కి అర్థం కాని కార్యాలు చేస్తాడు ఆయన. నీ మైండ్కి అర్థం కాని కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అందుకనే ఆయన సర్వశక్తిమంతుడగు, నథింగ్ ఇంపాసిబుల్ విత్ యువర్ గాడ్. నీ దేవునికి అసాధ్యమైనది లేదు. పిల్లలు గమనించండి, దేవుడు పని జరగాలంటే ఎండిపోయిన ఎముకలే కావాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు కార్యం జరిగించాలంటే ఎండిపోయిన ఎముకలే కావాలి. ఎండిపోతేనే టక్మని మండిపోతాయి. ఎండిన దాన్ని మండించే దేవుడు ఆయన. ఆమేన్. నువ్వు ఎండిపోయావా, నువ్వు మండటానికే దేవుడు ఉపయోగిస్తున్నాడు. హల్లెలూయా. చిన్న వాటికి భయపడాల్సిన పనులు. నేను అదే అంటాను కదా, నిన్న అక్క ఎన్నో వాక్యాలు చెప్పారు కదా దైవజనురాలు. నేను అసలు మీటింగ్లు పెట్టించకూడదు ఈ సంవత్సరం అంతా అనుకున్నా. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా మీటింగ్లు పెట్టించిన మన వాళ్ళకి ఉపయోగం లేదు, ఎందుకు వేస్ట్లే. నేను ఎప్పుడైతే అలాగ అనుకుంటానో అప్పుడే దైవజనులు పంపిస్తాడు ఆయన. నేను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తానండి సంఘం. నా బిడ్డలు కూడా నేను అంతగా ప్రేమించాను. పులిపీటి మీద బైబిల్ పట్టుకొని ఈ యొక్క వాక్యం దగ్గర నేను నిలబడి చెప్తున్న మాట ఏదో తెలుసా, మిమ్మల్ని ప్రేమించినంతగా ఎప్పుడు నా భార్య బిడ్డలను కూడా నేను ప్రేమించాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు కనుక ఆయన ప్రేమించిన వారిని, అంటే నా భార్య బిడ్డలు ప్రేమించట్లేదని దాని అర్థం కాదు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి నాకు అప్పగించాడు. నా బాధ్యత ఏంటంటే మనమందరము కలిసి ఆ మహిమోన్నతమైన లోకములు ఆయన ఆరాధించాలి. ఈ ప్రయాసంతా అందుకు మీరు తప్పిపోతారేమో అని భయం అంతే. హల్లెలూయా. ఒకవేళ నిజంగా నా వాక్యం నచ్చక సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళి మరొక సంఘానికి వెళ్ళి నేను బాధపడను, కానీ పరలోకాన్ని పోగొట్టుకుంటే మాత్రం నేను చాలా దుఃఖపడతాను. రివైవల్ తెచ్చుకోవాలి. మనం ఏం పోగొట్టుకుంటున్నాం అర్థం చేసుకోవాలి. ఒక్క వాక్యం ఇందాకలా వచ్చినాడు సాక్ష్యం చెప్పాడు, అక్కడ చాలామంది సాక్ష్యం చెప్పారు, దైవజనులు సాక్ష్యం చెప్పారు. ఆ ఒక్క క్షణం, ఆ ఒక్క మీటింగ్ పోగొట్టుకుంటే ఎంతమంది మరణించేవారో ఆ మీటింగ్స్ ద్వారా నాకు అర్థమైంది. ప్రభువా, ఇక నా నిర్ణయం తప్పు అనుకున్నా. సరిలోపు అనుకోకుండా నిన్న హంసమత అక్క రావటం, దేవుడు మరలా ఆమె దోలించి మనతో మాట్లాడటం, ఇవన్నీ చూస్తే నాకు అనిపించింది, ప్రభువా నా సంఘాన్ని నేను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాను, కానీ నాకన్నా ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు ప్రభువా. హల్లెలూయా. ఆయన ప్రేమించే దేవుడు, లవింగ్ అండ్ కైండ్నెస్ గాడ్. ఆయన ప్రేమ కలిగిన, దయగలిగిన దేవుడి బిడ్డలారు గమనించాలి. ఆ ఎండిపోయిన ఎముకలు ఎందుకు నిన్ను ఎండగొడతాడంటే నిన్ను మండగొట్టడానికి. దేని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలోనికి ప్రేమ వచ్చిందంటే ఒక గొప్ప అభిషేకం, జీవం అన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు లెక్కింపలేని సైన్య సమూహంగా మారిపోయారు.
ఆమేన్. దేవుడు ఎక్కడి నుంచి సోల్జర్ తయారు చేస్తాడంటే డ్రైనెస్ నుంచి సోల్జర్ను తయారు చేస్తాడు ఆయన. ఎండిపోయిన స్థితిలో నుంచి దేవుడు ఒక గొప్ప నాయక సమాజాన్ని, ఒక గొప్ప పోరాట యోధులను దేవుడు పైకి తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. అందుకని ప్రభు మాట్లాడుతున్నాడు, మీకు కలిగిన శ్రమలు, మీకు కలిగిన వ్యాధులు, మీకు కలిగిన బాధలు, మీకు కలిగిన ఇబ్బందులు, మీకు కలిగిన నిందలు దేని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేనే లేదు. కారణం ఏంటో తెలుసా? మీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలగొట్టే. డు నాట్ లూజ్ యువర్ కరేజ్ దెన్ బికాస్ ఇట్ బ్రింగ్స్ విత్ ఏ గ్రేట్ రివార్డ్. హల్లెలూయా. మరొక మాట చదివిస్తాను. ఇది మొదటి దినవృత్తాంతాలు అని మీకు పడ్డది, కానీ రెండవ దినవృత్తాంతాలు మీరు ఇంటికి వెళ్ళి కరెక్షన్ చేసుకోండి. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగను. కాగా మీరు బలహీనులు కాక. మనుష్యుల మాటలు బలహీనపరుస్తాయి, వైద్యుని మాటలు బలహీనపరుస్తాయి, వాడిచ్చే రిపోర్టర్ బలహీనపరుస్తుంది. ఆమెన్, ఆమెన్. నీ ఇరుగు పొరుగు వారు బలహీనపరుస్తారు, పరిస్థితులను బలహీనపరుస్తాయి, ఆర్థిక పరిస్థితులను బలహీనపరుస్తాయి, కుటుంబ కలతలను బలహీనపరుస్తాయి, భర్త వ్యక్తిగత జీవితాన్ని బలహీనపరుస్తుంది, భార్యల ప్రవర్తనను బలహీనపరుస్తుంది, బిడ్డల ప్రవర్తనను బలహీనపరుస్తాయి, కుటుంబ పరిస్థితులను బలహీనపరుస్తూ ఉంటాయి, యాదృచ్ఛికమైన సంఘటనలు బలహీనపరుస్తూ ఉంటాయి, ఆత్మ సంబంధమైన లోపం నేను బలహీనపరుస్తూ ఉంటాను. యాదృచ్ఛికంగా జరుగుతున్న కొన్ని కార్యాలు, ఊహించని కొన్ని కార్యాలు, ఊహించని ప్రమాదాలు, ఊహించని పరిస్థితులు, ఊహించలేని ప్రభావితాలు, బిడ్డలారా లోకం యొక్క పోకడ నిన్ను బలహీనపరుస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు బలహీనగా చేసి దేవునికి దూరం చేయటమే అపవాది యొక్క కుతంత్రములకు భాగం. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో చక్కగా సాగిపోతున్నప్పుడు ఏదో ఒక మాట నిన్ను బలహీనపరుస్తూనే ఉంటుంది. మనుషుల ప్రవర్తన నిన్ను బలహీనపరుస్తూ ఉంటాయి. ఉద్యోగంలో వచ్చే కొన్ని విపత్తులు నిన్ను బలహీనపరుస్తూ ఉంటాయి. కొన్ని కోర్టు కేసెస్ నిన్ను బలహీనపరుస్తూ ఉంటాయి. కొన్ని ప్రవర్తన నియమావళి నిన్ను బలహీనపరుస్తూ ఉంటాయి. కొన్ని రిపోర్ట్స్ నిన్ను బలహీనపరుస్తూ ఉంటాయి. నీ బిడ్డలు చదువుకుంటే వారికి వచ్చేటువంటి ఫెయిల్ మార్క్స్ నిన్ను బలహీనపరుస్తూ ఉంటాయి. అయితే నా తల్లి ఒక్క మాట గుర్తుపెట్టుకో, నీ దేవుడు డ్రైలో నుంచే తన ఫైర్ ని బయటకు తీసుకొని వస్తాడు. దాని స్తోత్రం కలుగును. డోంట్ థింక్ అబౌట్ యువర్ ఫెయిల్యూర్. అయితే ఒక్క మాట గుర్తుపెట్టుకో, నీ ఫెయిల్యూర్ నుంచి నువ్వు లెసన్ మాత్రం నేర్చుకోవాలి. ఆమేన్. నీ బలహీనత నిన్ను ప్రమాద పంచులోనికి తీసుకొని పోయినా అక్కడి నుంచి ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చే దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నా. హల్లెలూయా. నీకు మరణము లేదని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. నీకు మరణము లేదని దేవుడు చెప్తా ఉన్నాడు. రిబానా హల్లెలూయా హరబా షమరా. దిస్ ఈస్ ద హాలీ స్పిరిట్ ఇయర్. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు కదా, దిస్ ఈజ్ ఆపర్చునిటీస్ ఇయర్, దిస్ ఈజ్ డోర్స్ ఓపెన్ ఇయర్. నీ కొరకు ద్వారాలు తెరిచాడైనా, నీ కొరకు ఏం చేశాడైనా ఆపర్చునిటీస్ సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఎక్కడ ఆపర్చునిటీ నాకు తెలియదు, ఏ ఉద్యోగపు ఆపర్చునిటీస్ నాకు తెలియదు. హల్లెలూయా. ఆపర్చునిటీ టు రీఇగ్నైట్ యువర్ లైఫ్. మరలా నువ్వు తిరిగి మండటానికి దేవుడు ఏమిస్తున్నాడు? ఈ సంవత్సరం అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. నీవు తిరిగి ఉజ్జీవింపబడటానికి అవకాశం ఇస్తున్నాడు. గత సంవత్సరం ఏదైతే దేవుని కొరకు చేయలేకపోయావో ఈ సంవత్సరం అది చేయటానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. నీ అనారోగ్యాన్ని పక్కన పెట్టి ఆరోగ్యంతో నింపి నీకు అవకాశాన్ని ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎప్పటికప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను రెన్యూల్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, నీవు బలహీనుడివి కాక, దాని అర్థం ఏంటి తెలుసా? నీవు బలహీనుడివి కావు గనక నీవు బలహీనుడిగా ఆలోచించొద్దు. ఒక అన్యుడికి వచ్చిన రోగం, ఒక అన్యుడికి వచ్చిన తెగులు ఏది మనకు రాదు. ఆమేన్. ఐగుప్తు దేశపు ఏ తెగులు నీకు రాదు. ఐగుప్తు దేశపు ఏ శాపం నీకు రాదు. ఐగుప్తు దేశం నుండి ఏ రుగ్మత నీకు రాదు. ఎందుకో తెలుసా? యేసయ్య రక్తం నిన్ను కడిగింది. ఆయన రక్తాన్ని ఛేదించే, ఆయన రక్తాన్ని జయించే ఏ శక్తి కూడా ఏ వ్యాధికి కానీ ఏ రోగానికి లేదు. దేవుని స్తోత్రం కలుగునగా. వ్యాధి వచ్చినా రోగం వచ్చినా దేవుడు ఒక కార్నర్లో పెడతాడు. ఎందుకో తెలుసా? అది ఒక ముళ్ళుగా నేను హెచ్చరిక చేయటానికి మాత్రమే. ఆమేన్, 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 ఆమేన్. శరీరముతో నీవున్న శరీరాన్ని పక్కన పెట్టి ఆత్మ కార్యాన్ని ఎట్లాగైతే జరిగిస్తూ ఉంటాడో నా ప్రియ దేవుని బిడ్డలారా, అట్లాగనే
వ్యాధిని ఒక మూలన పెట్టి నీ జీవితాన్ని మాత్రము సంపూర్ణమైన సంవత్సరాలతో ఆయన ముగిస్తాడు. నీ ఆయుష్కాలం ఎప్పుడు తరగదు, నీ సంవత్సరములు తరగవు. హెబ్రీ 1:12 ప్రకారం నీ దీర్ఘాయుష్య చేత నీ ఆరోగ్యాన్నిచ్చి ఆయుష్నిచ్చి నీ జీవితాన్ని తరతరములకు నిలిచేటువంటి ఉన్నతమైన మాదిరికరమైనటువంటి లైఫ్ స్టైల్ నీకు ఇస్తాడు ఆయన. ఆమేన్. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. నాట్ బి డిస్కరేజ్డ్. The work that you do will be rewarded. నీవు దేన్నైతే ఆ ధైర్యాన్ని కలిగి జీవిస్తావన్నావో ఆ ధైర్యం నీకు గొప్ప ప్రతిఫలాన్ని తీసుకొని వస్తుంది, గొప్ప బహుమతిని నీకు తీసుకొని వస్తుంది. నా ప్రియదేవుని బిడ్డ, నువ్వు ధైర్యంగా ఉంటే దేవుడిచ్చే బహుమతి ఏంటి తెలుసా? ఆరోగ్యం, ఆయుష్, నెమ్మది. హల్లెలూయా. ఇట్టే అంటే ఇంక భాషలో మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒకరోజు ఒక పెద్ద ఆయన తెలిసిన ఆయన పైన పడుకున్నాడు ఆరు బయట. పెద్ద వర్షం పడుతుంది, మేము లోపల నుంచి గబగబ వచ్చి తడిచిపోతుంది. ఏంటి వర్షం పడుతుందా అన్నాడు. దాన్ని మీకు ఇంకా బాగా అర్థమయ్యేది, దున్నపోతు మీద వర్షం పడినా దానికి ఏమాత్రం కూడా చలనం అన్నది లేనే లేదు. ఇప్పుడు మనం ధైర్యం అంటే అర్థం ఏంటి? దున్నపోతుల్లాగా ఉండాలి దేవునిలో. ఆమేన్. అలాగని బాగా తినేసి బలిసిపోమని దాని ఉద్దేశం కాదు సుమా. హల్లెలూయా. ఆత్మీయ స్థితిలో ఎట్లాగా ఉండాలి? ఒరే బాబు, అపవాదం అనుకోవాలి, ఏం చేసినా వీడు లొంగడరా. హల్లెలూయా. ఏం చేసినా వీడు లొంగకుండా ఉండటానికి వంగకుంటానికి పొట్ట పెరిగితే సరిపోదండి. మీకు అర్థమైందా? నేను అనేది ఆ వంగుపట్టు గురించి చెప్పట్లే. హల్లెలూయా. ఒక మాట గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనం ఎట్లాగా ఉండాలి? ఆమేన్. హల్లెలూయా. యోబు ఆత్మీయ స్థితిలో ఆ దున్నపోతు స్వభావం కలిగినటువంటి వాడు, చలించలే. కొంతమంది మీరు చూడండి, అమ్మ చర్చికి రండిరా, ఎండాకాలం వచ్చింది, చర్చికి రండిరా, వచ్చి కూర్చుంటారా అంటే బాబాయ్ చాలా ఎండలు ఎక్కువ, ఏలా మన చర్చిలో ఏసీ ఉందమ్మా, ఏసీ ఉన్నా ఏసీ అంటారా తప్ప వచ్చి కూర్చుంటారా? కూర్చోడానికి ఇష్టపడ్డ. ఎందుకంటే వాడు అంతే, దేవుని స్తోత్రం కలిగినగా. పిల్లలు గమనించండి, లోకంలో ఉండే వ్యక్తులు మీరు చూడండి, ఎంతగా దేవుడు మీతో మాట్లాడినా కొందరు చలనం అంటే వారు వింటంలో దున్నపోతు లక్షణాన్ని కలిగి ఉంటారు. అర్థమైంది కదా? మారు మనస్సు పొందక దున్నపోతు లక్షణాన్ని కలిగి ఉంటారు. మరి వాళ్ళకే అపవాది అంత దున్నపోతు లక్షణాన్ని ఇచ్చినప్పుడు వాక్యంతో ఉన్న మనకి ఎందుకు ఆ లక్షణాన్ని ఇవ్వడాయన? ఆమేన్. అందుకని మీరు బలహీనులు. ఇతరులను చూస్తే మనకి బలహీనత వస్తుంది, ఇతరులను చూస్తే మనకి. అందుకని లోకములు ఉండే వ్యక్తులను కాక వాక్యం ఉండే వ్యక్తులను మనం చూడాలి. ఇప్పుడు మరణకరమైనటువంటి రోగం వచ్చి ఒకటి చచ్చిపోయాడండి, ఆడిని చూడాలా హిజ్కియాని చూడాలా? హిజ్కియా అకస్మాత్తుగా మరణం వచ్చింది, ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఈయనకి మరణ వార్తను ప్రకటించేశాడు దైవజనుడు వచ్చి. ఇప్పుడు హిజ్కియా చరిత్ర చదివితే అర్థం ఏమవుద్ది? 15 సంవత్సరం. అరే గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని కన్నీరుగా హిజ్కియాక 15 ఇస్తే, నేను నీ వైపు చూచి నేను ఏడుస్తాను ప్రభా, నాకు 30 ఇచ్చేస్తాడు ఆయన. డబుల్ పోర్షన్ ఆఫ్ ది బ్లెస్సింగ్. దట్ ఈస్ గోడ పక్క చూచి ఏడ్చినప్పుడు 30 ఇచ్చినప్పుడు, నేను ఏకంగా నీ వైపు చూచి ఏడుస్తాను ప్రభా, నాకు 30 తప్పకుండా ఇస్తాడు. దేవుని స్తోత్రం కలగన. 30 కోరుకునే వారు స్తోత్రం చెప్దామా? 30 అంటే 50+ వాళ్ళు కోరుకోండి. ఆమేన్. 50+ ఉన్నోళ్ళు 30 కోరుకోండి, 60+ ఉన్నోళ్ళు 30 కోరుకోండి, 70+ ఉన్నోళ్ళు ఉన్నారా? 70? అబ్బే మన దగ్గర ఎవరు ఉండరు. 70 సంవత్సరాలు ఏ రుద్రాలని మీరు చూపించండి. ఎవరు అసలు పురుషులు కానీ స్త్రీ 70 సంవత్సరాలు అబ్బే అందరూ 50. ఆమెకి 50, వాళ్ళ పిల్లలకి 50, వాళ్ళ మనవడికి 50. దేవుడి స్తోత్రం కలుగు. దేవుడు 50లో ఆపుతాడు. ఎందుకో తెలుసా? నేను దీర్ఘాయుష్యమంతుని చేయటానికి. ఆమేన్. కారణం ఏంటో తెలుసా? వెపన్ని మీరు ఎప్పుడైనా చూడండి, వెపన్ ఎన్ని సంవత్సరాలైనా అది వెపన్గానే ఉంటుంది. ఆమేన్. ఎన్ని సంవత్సరాలైనా వెపన్ ఎప్పుడు వెపన్గానే పిలుస్తాం. ఆమేన్. ఆయుధం ఎప్పుడు ఆయుధమే. ఎన్ని సంవత్సరాలైనా ఆయుధం ఎప్పుడు ఆయుధమే. విశ్వాసి ఎప్పుడు విశ్వాసమే. విశ్వాసికి వయస్సుతో ఆరోగ్యంతో నిమిత్తం లేదు. ఆమేన్. ఎందుకో తెలుసా? మనం ఎప్పుడు దేవుడు వెపన్స్ లాగానే తయారు చేస్తాడు. ఏదైనా అటాక్ చేసినా అది ఓడిపోవాలి తప్ప మనలో కదలిక అన్నదే రాదు. అందుకని మీరు ధైర్యంగా ఉండాలి.
2-3 మాటలు చెప్పి నేను త్వరగా ముగించేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ఆయనను బట్టి మనల్ని బట్టి మనకే ధైర్యం లేదండి. ఆమేన్. మనల్ని బట్టి మనకి ధైర్యం అంటే వెనకాతలు మనకు ఆదరించేవాడు కానీ, ముందును మనకు చూసేవాడు కానీ, లేకపోతే ఆస్తుపాస్తులు కానీ, అంతస్తులు కానీ, కోట్లాది రూపాయలు విలువైనటువంటి ఏవి మన ముందు కానీ వెనక కానీ, అసలు మనం చనిపోయిన మన కొరకు ఏడ్చేవాడు మరొకడు ఎవరు కూడా లేరు. మన పరిస్థితి ఏంటంటే వీడు ఎప్పుడు పోతాడని చూసేవాళ్ళు ఎక్కువ మంది మన జీవితంలో చూస్తే. కానీ బిడ్డలారా, ప్రభు మాట్లాడుతున్నాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా బ్యాంకు బ్యాలెన్స్ లేకపోయినా విత్డ్రా చేసుకోవచ్చు. ఆమేన్. ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను, హిజ్కియాకు 15 అడగకుండా ఇచ్చిన దేవుడు, అడిగితే మనకు 30 ఇచ్చే దేవుడు. మనము ఏది అడిగినను ఆయన మనవి ఆలోకించును అనునదియే మన ధైర్యం. హల్లెలూయా. ఏ ట్రైడ్కి ఎంత ధైర్యం! We have great courage. మేము గొప్ప ధైర్యాన్ని కలిగి ఉన్నాం. ఏంట్రా అసలు వీళ్ళకున్న ధైర్యం? తీసుకెళ్ళి అగ్నిలో వేసేయండి అన్నాడు. ఆమేన్. అగ్నిలో తీసుకెళ్ళి పడేస్తే వాళ్ళు చాలా బౌల్డ్గానే వెళ్ళారు, అందులోకి ధైర్యంగా ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళ ధైర్యం ఏంటో వీడికి అర్థమైన తర్వాత, ఆమేన్, గట్టిగా స్తోత్రం చేద్దామా? అసలు క్రైస్తవుడు ధైర్యం ఏంటి? చట్టాలు రూపొందింపబడుతున్న క్రైస్తవుడు ధైర్యం ఏంటి? ఎన్నో చేస్తూ ఉన్న క్రైస్తవుడు ధైర్యం ఏంటి? దేవుణ్ణి ఎరగనటువంటి వారు, దేవుని చిత్తములో లేని వారు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న క్రైస్తవుల యొక్క జీవిత విధానంలో ఆ ధైర్యానికి గల కారణం ఏంటంటే, మనం ఏ చట్టాన్ని కాదో ఉన్నత చట్టాన్ని, శాసనాన్ని రద్దుపరిచే దేవుని మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. నెబుకద్నెజరుకు చుక్కలు చూపించే దేవుడు ఆయన. షడ్రక మేషక అబేద్నెగోల యొక్క ధైర్యం వాడిలో చుక్కలు చూపించింది. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడు ధైర్యం ఏంటంటే దేవుని బట్టే. హల్లెలూయా. అరే, చదువు లేదాయే, ఆస్తి లేదాయే, బలము లేదాయే, బలగము, ధనము లేదాయే, గుణము లేదాయే, క్షేమము లేదాయే, వీడికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం అంటే బికాస్ ఆఫ్ గాడ్. ఆయన బట్టి మనకు ధైర్యం. ఆమేన్. ఆయన బట్టి మన ధైర్యం. ఆయన బట్టే ఈరోజు, ఆయన బట్టే ఉద్యోగం వస్తుందనే ధైర్యం ఆయన బట్టే, వివాహాలు అవుతాయనే ధైర్యం ఆయన బట్టే, ఇల్లు కట్టుకోగలమైన ధైర్యం ఆయన బట్టే, అప్పులు తీరిపోతాయన్న ధైర్యం ఆయన బట్టే, బిడ్డలు బాగవుతారన్న ధైర్యం కూడా. ఆమేన్. హల్లెలూయా. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదంటే ఆయన చిత్తానుసారంగా, దిస్ ఇస్ ద సబ్జెక్ట్ కండిషన్. ఆయన చిత్తం లేనిది, ఆయన ఇష్టం లేనిది నువ్వేం కోరుకున్నా ససేమిరా జరగదు. ఆమేన్. ఆయన చిత్తానుసారముగా, అకార్డింగ్ టు హిస్ విల్, యాజ్ పర్ హిస్ విల్, ఆయన చిత్తానుసారంగా నువ్వేది అడిగినా ఆయన మన ఆలకిస్తాడన్నదే మన ధైర్యం. ఆలకించినాడు ఊరుకుంటాడా? సమస్య మధ్యలో దిగి వచ్చేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నాకు ఏదో చెప్పామనుకో, సరేనమ్మా చూద్దాం అని చెప్పి నా బట్టికి నేను పోతాను. కారణం, నేను ఇన్వాల్వ్ కాలేను, హ్యూమన్. కానీ ఆయన ఎక్కడైనా ఇన్వాల్వ్ అయిపోగలడు. ఆయన అగ్నిలోనైనా నీకు తోడి ఉండగలడు, నీటిలో జలముల్లో నేను నీకు తోడి ఉండగలడు, ఆకాశం గాలిలో నేను నీకు తోడి ఉండగలడు, సముద్రం మీద నడిచినా తోడి ఉండగలడు, సముద్రంలో నడిచినా ఆయన నీకు తోడి ఉండే దేవుడు. కాబట్టి ఆయన మనకి ఏది అడిగినా ఆయన మనకు మనవి ఆలకిస్తాడు అన్నది మనకు కలిగేటువంటి ధైర్యం. మరొక మాట చూద్దాం, హెబ్రీ 13:6. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరపుత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంలో కూడా మంచి తోట ఉందాడు, చెడ్డ తోట ఉందేటి. మంచి ధైర్యం అంటే ఎక్కడ కూడా ఒక మాట చెప్పాడు, రిఫండ్ ఆయిల్ అడిగి. పామ్ ఆయిల్కి రిఫండ్, రెండు ఆయిలేనండి. పామ్ ఆయిల్కి రిఫండ్ ఆయిల్కి ఏముంది? తేడా ఉందా? ఉంది కదా. పామ్ ఆయిల్కి రిఫండ్ ఆయిల్కి ఎంత తేడా ఉందో ధైర్యానికి మంచి. పామ్ ఆయిల్తోనే చక్కగా అన్నీ వండుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనకి క్రిస్మస్ వచ్చినప్పుడు ఎక్కువ వాడేది పామ్ ఆయిలే. ఎందుకంటే పప్పల ఆలికిలికి పంచి పెట్టాలి. ఆడిడు ఆరోగ్యం పాడైపోయినా మాకేం పర్వాలేదమ్మా, మనం మాత్రం చక్కగా ఉండాలి. హల్లెలూయా.
అసలు టీ తాగేటప్పుడు మీ టీ పొడిలో రంగు, రుచి, చిక్కదనం ఉందా అని అడుగుతారు. అది తీసుకొని వస్తే దాంట్లో ఏమీ లేకపోయినా, చిక్కదనం లేకపోయినా చక్కగా ఎట్టి ఇచ్చేస్తాం వాళ్ళకి. అసలు కారణం ఏంటంటే పోయేది మన ప్రాణం కాదు కదా. దేవుని స్తోత్రం కలగాలి. అలాగనే మంచి ధైర్యంలో ఉండాలి, మంచి ధైర్యం. హల్లెలూయా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై. కొంతమంది దగ్గరికి వెళ్ళండి, ఒంట్లో బాగాలేదు, కాలు పీకెత్తుంది, తలనొప్పి వచ్చేస్తుంది, ఎప్పుడు ఇదే స్వర. వాళ్ళకి ధైర్యము లేదట, మంచి ధైర్యం కూడా లేదట. ఒకరోజు ఒక ఆమెకు ఫోన్ చేశాను, ఇంటికి కొడుకు ఎత్తి నేను ఆదిలక్ష్మి కొడుకుని మాట్లాడుతున్నాను అన్నాడు. అమ్మ ఆదిలక్ష్మి నాకు తెలియదు, ఇంతవరకు ఆర్డినరీ లక్ష్మి అనుకున్నాను అన్నాడు. ఆదిలక్ష్మి అప్పుడు నాకు అర్థమైంది. దేవుని స్తోత్రం కలుగును. అంటే ధైర్యం ఒకటి ఉంది, మంచి ధైర్యం కూడా. దేవుని స్తోత్రం కలుగునుగా. అంటే మనకుండే ధైర్యం, మంచి ధైర్యంతో మనం ఆయన కొరకు సాక్ష్యాన్ని ఇవ్వగలం. కాబట్టి నీ నోటి నుంచి ఎప్పుడు వచ్చినా, మా అమ్మ ఎప్పుడు కూడా, ఎప్పుడు ఎవరైనా వచ్చి పలకరిస్తే, కాస్త బలహీనంగా ఉందమ్మా, శక్తి లేదనేది నేను చెప్పాను. అలా లేదంటే లేకుండా పోద్ది. మీకు అర్థమైందా? నువ్వేదైతే నెగిటివ్ ఏదైనా, నేను ఒక మాట చెప్తాను, ఎదుటోడు పక్కన పెట్టండి. అసలు నీ దగ్గరికి వచ్చి ఎవరైనా అడిగితే, మాకు పిల్లలు లేనప్పుడు ఒకరోజు ట్రైన్లో బయలుదేరుతున్నాం, పెళ్ళని వస్తా, ఎవరు అడిగారు మీకు పిల్లలు రా, మాకు 2 పిల్లలు అండి అంది ఆవిడ. అదే దానికి పుడతారు, అది దానికి అర్థంకి బొరగొక్కులు పోయాడు. దేవుడి స్తోత్రం కలుగును, ఒక 3 ఇచ్చేసాడు ఆయన. దేవునికి వందనాలు. మనకి లేకపోయినా ఉన్నట్టుగానే చెప్పాలి, అది విశ్వాసంతో. ఆమేన్. నీకు లేదా, ఉందని చెప్పు. ఆమేన్. నేను అక్క పలికిందే కదా, ఆమెకుండే గొప్ప కృప. రాత్రి 2 అయిందండి మాకు, 2 గంటల వరకు ఆవిడ నన్ను వదలేదు, ఆవిడ వదలదు, తమ్ముడు అని మొత్తం. నాకు ఒక సీక్రెట్ చెప్పింది, నాన్న నేను వస్తువులు ఎత్తిలేదు, నేను హెబ్రోన్కి వెళ్ళేటువంటి పరిశుద్ధాత్మ నమ్మం కదా, అలాంటి ఒక దొంగ, ఒక పోకిరి వేషాలు వేసే వ్యక్తి మారి ఆడు అన్య భాషలు పొందుకుంటే, అపోస్తుల కార్యాల గురించి అప్పుడు నాకు అర్థమే. నేను పొందుకున్న మరుక్షణం మా అమ్మ నాన్న అందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు తాళి సంఘాన్ని వదిలేసి వేరే సంఘానికి వెళ్ళిపోయి అక్కడ మేము పూర్తిగా దేవుని ఆత్మచేత నింపబడ్డాం. నువ్వు నమ్మవు ఎంత ఫైర్ వచ్చిందంటే, ఇప్పుడు నా చెవులకి ఒంటి మీద ఏమీ లేవు కదా, నేను తీలేదు సుమా, ఆ ఫైర్కి ఆ బంగారం కరిగిపోయిందట. లిటరల్గా నేను చెప్తాను, ఇది ఎక్కడ ఆశ్చర్యం ఏంటో తెలుసా, లిటరల్గా జరిగింది నాన్న. నేను ఫైర్లో వాక్యం ఆ ఆత్మచేత నింపబడినప్పుడు అంత తీవ్రమైన అగ్నికి ఆ బంగారం ఏమైపోయింది, అట్లా కరిగిపోయింది. స్తోత్రం కలుగును గాక. ఒక్క మాట నేను చెప్తాను, బిడ్డలారా గమనించండి. ఇదే విషయాల్లో ఆ స్పిరిట్ రిలీమ్స్లోనికి ప్రభు మనం తీసుకెళ్ళబోతున్నాడు. మన జీవితంలో ఒక్కొక్కరిని దేవుడు లిటరల్గా వాడుకోబోతున్నాడు. రాబోతున్న దినాల్లో మీరు చేతి నుంచి ప్రార్థన చేసే కృపావరాన్ని పొందండి. ఆమేన్. సంఘ పరిచారకులారా, మీరు ఆ సాధారణమైనటువంటి వ్యక్తులు కారు. మీరు గృహదర్శనానికి వెళ్ళినప్పుడు ప్రవచనాత్మకంగా మీరు ఉండండి. ఆమేన్. చేంజ్ చేసుకోండి. మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఓ రీబా షీకానమాస్ప్యా. ఇక్కడ ఉండేటువంటి ఎస్తేరు ప్రార్థన బృందానికి దేవుడు ఒక గొప్ప ప్రమోషన్ ఇస్తున్నాడు. ఏంటో తెలుసా, మీ ప్రార్థనలో ప్రత్యేకంగా ఈ పరిచారకులను ఎత్తుపట్టుకోండి, యవ్వనస్తులను ఎత్తుపట్టుకోండి. మీరు ఆ పని చేయగలిగితే దేవుడు వాళ్ళని వాడుకునే విధానం అమోఘం. కొన్ని చేంజింగ్స్ పరిశుద్ధాత్ముడు గత కొన్ని దినాల నుంచి నన్ను ప్రేరేపిస్తున్న 2 మాటలు మీకు చెప్తాను. నెక్స్ట్ వీక్ నుంచి నేను ఇంకా పరిచారకులతో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవాలి. అయితే దానికి ముందుగా చూచాగి నేను చెప్తాను, పరిచారకులతో నేను డిస్కషన్స్ చేసిన తర్వాత కొన్ని ప్యాటర్న్స్ నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దాంట్లో ముఖ్యంగా ఈ సంవత్సరం ఎక్కువగా నేను యవ్వనస్తులను ఫోకసింగ్ చేయాలనుకుంటున్నాను. ఆమేన్. యవ్వనస్తులు ఎక్కువ ఫోకసింగ్ చేస్తాను, ఎందుకంటే దేవుడు వారిని ఒక గొప్ప సైన్యంగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. హో రిబానా షిక్కరవా. దేవుడు వారిని సైన్యంగా వాడుకోబోతున్నారు. తల్లిదండ్రులారా, మీ బిడ్డలు చూచి మీరు ఆశ్చర్యపోయే దినం రాబోతుంది. నా కొడుకైనా నా కూతురేనా, ఎస్ నీ కొడుకు నీ కూతురుని దేవుడు తన పనిముట్టుగా వాడుకోబోతున్నాడు. ఎస్ ఫీరబారా షికరబా. దిస్ ఈస్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. మీ బిడ్డను చూసి అధైర్యపడద్దు, వారి పరిస్థితిని చూసి అధైర్యపడద్దు. నాకు దూరంగా ఉన్నాడు అధైర్యపడద్దు, మందిరానికి దూరం అయిపోతున్నా అధైర్యపడద్దు. దేవుడు తీసుకొని వస్తాడు. ఆమేన్. హల్లెలూయా.
కాబట్టి మీరు ధైర్యంతో చెప్పగలగాలి. ఏంటో తెలుసా? మా దేవుడు మా పక్షాన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండం 13:17 2 నిమిషాలు ముగిద్దాం. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి చాలు. మీరు కొండ ఎక్కి ధైర్యం తెచ్చుకో. 12 మంది వేగుల వారిని పంపించాడు మోషే. ధైర్యం తెచ్చుకొని అసలు అక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా మీరు మాకు బోధించండి అన్నాడు. బిడ్డలారా గమనించండి, ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, నువ్వేది విన్నావో ఏది కన్నావో దాన్ని బోధించాలి. కంఠం అంటే బిడ్డల కాదు, కంఠం అంటే చూడటం. నువ్వేదైతే విన్నావో ఏదైతే కన్నావో దాన్ని బోధించాలి. బోల్డ్గా, ధైర్యంగా బోధించాలి. నువ్వేది వింటున్నావో దాని ప్రకారం జీవించాలి ధైర్యంగా. అలా కాకపోతే జరిగే దాని గురించి ఇర్మియాతో మాట్లాడతాడు. ఇర్మియా గ్రంథం 1:17 కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయమును పుట్టింతునో. వైస్ వర్స అయిపోతా, జాగ్రత్త. ఆమేన్. అపవాది నిన్ను చూచి భయపడాలి. ఒకవేళ వాడిని చూచి కనుక నువ్వు అంటే నీకు ధైర్యం లేకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు ఉండే పిరికితనం నిన్ను క్యాప్చర్ చేస్తుంది. ఆమేన్. మీకు అర్థమవుతుంది కదా? జాగ్రత్తగా వినండి. నీవు గనక ధైర్యం లేకపోతే అపవాదులు ఉండే పిరికితనం నిన్ను ఆవరిస్తుంది. ఆమేన్. కాబట్టి నేను ఏదైతే నీకు చెప్పానో అందుకని ఇక్కడ నుంచి ధైర్యంగా మీకు బోధిస్తున్నా. అందుకనే ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేయమంటున్నాడు. ప్రతి ఒక్కరిని పిలిచి నేను దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తున్నాను. కారణం ఏంటంటే, నేను గనక మీకు భయపడ్డానే అనుకోండి, మీరు ఎక్కడికైనా వెళ్ళిపోతారేమో. సంఘాన్ని వదిలే నేను భయపడ్డాను అనుకోండి, ఆ పిరికితనం నా మీద పనిచేస్తుంది. నేను సేవకు అన్ఫిట్ అయిపోతాను. సో సే బోల్డ్లీ, ధైర్యంగానే బోధించాను. కాబట్టి నువ్వు నడుము కట్టుకొని చేయాల్సిన పని ఏంటంటే, ఏదైతే నేను నీకు ఆజ్ఞాపించాను, ఏదైతే రివీల్ చేశానో, ప్రవక్తలు మీరు చూడండి, రాజుల దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా వెళ్ళి చెప్పేవారు. ఓ రాజా, నీకు ఈ భయంకరమైన విపత్తు జరగబోతుంది. అందులో ప్రక్రియ హిజ్కియా దగ్గరికి వచ్చి యెషయా భక్తుడు అంటాడు, ఇదిగో నీ యొక్క ఇంటిని చక్కబెట్టుకో, నీ దీపము. ఎంత కరేజ్, ఎంత ధైర్యం ఉండాలండి రాజుల దగ్గరికి వెళ్ళి. అందుకని ప్రవక్తలు రాజుల దగ్గరికి వెళ్తే వారు సమాధానంగా వస్తున్నావా అని లేచి నిలబడి భయపడేవారు. కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క ధైర్యం నీలో ఉంటే సమాజం నీకు భయపడద్ది. హిజ్కియా ఇదే మాట చెప్తాడు. హిజ్కియా, ఒకవేళ ధైర్యంగా కనుక చెప్పలేదా, వారిలో ఉండే పిరికితనం నీలో పనిచేస్తుంది. వారిని చూచి నీవే భయపడేటువంటి మనస్సుని నేను నీకు కలుగజేస్తాను అన్నాడు. ఆమేన్. మీకు అర్థమవుతుంది కదా? ధైర్యంగా ఉండకపోతే రెండోది ఏది ఆవరిస్తుందో తెలుసా మనకి? పిరికితనం. పాజిటివ్గా ఆలోచించకపోతే నెగిటివ్నెస్ మనలో పనిచేస్తుంది. మీకు అర్థమైందా? ఎప్పుడు లేదు 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 అని చెప్పొద్దు. ఎప్పుడు ఉంది 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 ఉంది, సమృద్ధిగా ఉంది. ఒకరోజు నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక యవ్వనస్తుడు ప్రశ్నించాడు, అన్నా మీ సంఘం నుంచి మంచిగా డబ్బులు నీకు వస్తాయట కదా అన్నాడు. షబాష్. అసలు ఆడెవడో చెప్పాడో కానీ ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్. నా పిల్లలు నాకు దశంభాగం ఇచ్చి పోషిస్తారు, వారు ప్రత్యేకమైన కానుకలు ఇచ్చి పోషిస్తారు. అసలు నన్ను పోషిస్తుందే సంఘం. నా బిడ్డలు అంత క్యాపబిలిటీ కలిగిన వాని దేవుడు నాకు ఇచ్చాడు. అలా చాలా ధైర్యంగా చెప్పానండి, చాలా ధైర్యంగా చెప్పాను. అస్సలు నాకు ఒక్క రూపాయి శాలరీ రాదు, కానీ నిబ్బడలు నా బిడ్డలే నన్ను పోషిస్తున్నారు. అనేక మంది సేవకులకి పోషించేవారుగా నా బిడ్డలు నన్ను చేశారని నన్ను తెలుస్తుంది దేవుని బట్టే. ఆమేన్. నిజంగా ఆ మాట చెప్పిన దగ్గర నుంచి దేవుడు నన్ను ఇంకా దీవించటం. ఆమేన్. యస్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కారణం ఏంటో తెలుసా? నా బిడ్డలు కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, బట్ సేవకుని పోషిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. నేను ఎందుకు ఈరోజు ఈ మాట చెప్తున్నానంటే, సే బోల్డ్లీ. నువ్వేదైతే ధైర్యంగా చెప్తావో, ఆమేన్, నువ్వేదైతే ధైర్యంగా మాట్లాడతావో ఆ ధైర్యం నీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి కార్యం జరిగిస్తుంది. ఒకవేళ లేదు పిరికితనంగా మాట్లాడావా, వారి పిరికితనాన్ని మీద దెయ్యం పట్టుకున్న చూసి పారిపోతే జీవితాంతం ఆడిని వెంబడపడతా ఉంటాడు. అర్థమైందా? ఆడిని వెంబడి అలాగని పడేసుకొని వెళ్ళిపోబాకండి, లోను పిక్కు తినేస్తాడు. మీకు అర్థమైందా? హల్లెలూయా. వాటితో పోరాడడానికి ఏం కావాలి? ధైర్యం కావాలి. స్టఫ్ ఉండాలి లోపల. ఏముండాలి? హల్లెలూయా. ఈ సబ్జెక్ట్ నెక్స్ట్ వీక్ దైవచిత్తం అయితే
ధ్యానం చేసుకుందాం. హౌ టు ఓవర్కమ్ ద డెవిల్స్ని ఇన్ స్పిరిట్స్ లిమ్స్లో జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, పరిశుద్ధాత్ముడు ఎందుకో నాకు తెలియదు కానీ ఈ సంవత్సరంలో ఏ ఒక్క దినము కూడా మీరు నివ్వురుగా నిప్పులా కాదు, బగ 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 మండుతున్న అగ్ని జ్వాలల వల్ల ఉండాలి. దీని స్తోత్రం కలగనగా. హల్లెలూయా. మీరు కొన్ని దినాలు దైవ చిత్తం అయితే మధ్యలో ఒకరోజు 21 days ఫాస్టింగ్ ప్రేయర్ పెడతాను. ఎంతమందికి ఇష్టం? చూద్దాం. కొంతమంది డిసైడ్ చేస్తారు హల్లెలూయా లేదు. వాళ్ళు హెల్లో లోయలో ఉంటారు. వాళ్ళు హెల్లోయలో. మనం ఎక్కడ ఉండాలి? హల్లెలూయా. సారీ టు సే దట్. హల్లెలూయా చెప్పడానికి కూడా చెయ్యెత్తే అసలు సీమోను పేతురు చెయ్యెత్తాడు కనుకనే మునిగిపోతున్న దేవుడు ఏం చేశాడు? అక్కడ కనుక భక్తిని నటించి స్తోత్రం 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 ఆడు చూడ్డా ఆయన. నీకు అర్థమైందా? ప్రభువా నన్ను నశించిపోతున్నానయ్యా. హల్లెలూయా. బిడ్డలారా గమనించి, ప్రతి దానికి నీ రియాక్షన్ కోరుకుంటాడు ఆయన. అదే ఏం కోరుకుంటాడు ఆయన? నీ రియాక్షన్. ఆటోమేటిక్గా నీ రియాక్షన్ కోరుకుంటాడు ఆయన. హల్లెలూయా. బాబా. కాబట్టి ఇర్మియా అంటాడు. ఆ తర్వాత ఇర్మియాకు ఒక ఆలోచన వచ్చింది, ప్రభువా అసలు ఎవరింటారే అన్న మాటలంటే ఒక్కటి వాగ్దానం చేశాడు. ఎవరి పుల్పిట్ మీద ప్రసంగం చేసినా ఆ వాక్యం మీద చేతులు పెట్టి ప్రార్థన చేసుకోండి. నీ నోట నా మాట అగ్ని వలెను, వినే ప్రజలను కట్టెల వలెను నేను మారుస్తాను అన్నాడు. ఇస్ నాట్ మై వర్డ్ లైక్ ఎ ఫైర్. నా యొక్క మాట అగ్ని వంటిది. నీ నోట నా మాటను అగ్ని వలె ఉంచి వినే ప్రజలు నేను. ఆమేన్. అంటే నీ నోటి మాట ఎట్లాగా ఉండాలి? అగ్ని వలె ఉండాలి. అర్థమైంది కదా? అగ్ని మండిస్తుంది. అదే ఒకవేళ అగ్ని సొరకలు ఎట్టదండి. అగ్ని ఏం చేస్తుంది? కొంతమంది ఈ మండరీలు అగ్ని అగ్ని దగ్గర ఉండదు. నివ్వురు కప్పి నిప్పుల్లో ఉంటారు పాస్టర్లు కొందరు. అది చెప్పేవాడు ఆ సొరకలు బుసుకు ఎవడి మీద ఒకడి మీద. ఆడ అనారోగ్యంతో ఉన్నాడని ఆడి ఇంటికి వెళ్ళి నీకు రోగం వచ్చిన శాపాలు ఇవన్నీ దేని అత్తే అవి సొరకలు అంటించడం. నిప్పు అనారోగ్యమా ఏసునామంలో మ్యాన్ చచ్చినవాడు బయటికి లేవాలి నీ ద్వారా. ఆడు మంచి మీద కుంగిపోయి కుములిపోయి అమ్మో అసలే పాపిరు అనుకోండి, శాపం కూడా వచ్చేసిందా అన్నట్టుగా మనం ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. థింక్ పాజిటివ్లీ. నువ్వు అడుగు పెడితే నెగిటివ్నెస్ పాజిటివ్లోనికి రియాక్ట్ అయిపోవాలి. నేను ఒక్క మాట చెప్తాను, దేవుడు నిన్ను ఒక మ్యాగ్నెట్గా మారుస్తాడు, ఒక పవర్ఫుల్ వెపన్గా మారుస్తాడు. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వెపన్ ఏంటో తెలుసా? 2 అంచుల వాడి అయిన ఖడ్గము కంటను పదును కలిగిన వాక్యాన్ని ఇచ్చాడు. ఆమేన్. నేను ఒక మాట ఆడు పట్టుకుంటే పిడి ఉంటుంది ఆడికి ఎత్తికి. ఆడు ఒకవైపే అపవాదికి ఏం తెలుసు? నీకు ఒకవైపు మానవ భాషనిచ్చాడు, మరొక వైపు దేవదూతల భాషనిచ్చాడు. దేవదూతల భాష గురించి వాడికి నాలెడ్జ్ లేదు. వాడు భ్రమపరుస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు మన వాళ్ళు కొంతమంది చూడండి బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బ గోల పెట్టేస్తూ ఉంటుంటారు. దట్ ఈస్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ హోలీ గోస్ట్. మీకు అర్థమవుతుందా? జాగ్రత్త. దట్ ఈస్ ద ఇమిటేషన్ స్పిరిట్. వాడు స్పిరిట్కి ఇమిటేషన్ చేస్తాడు. అంటే ఆ భాషని ఇమిటేట్ చేయగలడు, బట్ ఆ భాషను మాత్రము డీకోడ్ చేయలేడు వాడు. మీన్ అర్థమవుతుందా? ఇమిటేషన్ వేరు, డీకోడ్ చేయటం వేరు. ఇమిటేషన్ దట్ ఈస్ దాన్ని ఏమంటారంటే దాన్ని మనల్ని భ్రమపరచడానికి వాడు కొంతమందిని ఏం చేస్తూ ఉంటాడు? ఆ భాషని ఇమిటేట్ చేపిస్తూ ఉంటాడు. బట్ ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇమిటేషన్ కాదు డీకోడ్ చేయగలగాలి. హల్లెలూయా. ఈ భాషను ఏమంటే ఒకటి నీకు, అందుకనే అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను నోటుతోనూ మనస్సుతోనూ నేను దేవునితో భాషతోనూ ప్రార్థన అన్ని దేవుడు. అందుకని 2 అంచెల ఖడ్గం. అందుకని ఒకటి సాధారణంగా మనుష్యులకు మనకు అర్థమయ్యే రీతిలో, రెండోది పరిశుద్ధాత్మ దేవునికి అర్థమైన రీతిలో అన్య భాషలు. 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము కంటే పదును కలిగిన ఆయుధాన్ని దేవునికి ఇచ్చాడు. ఆమేన్. నువ్వు ఎటు తిప్పినా ఆ వాక్యానికి ఏముంటుంది? పదును ఉంటుంది. నువ్వు అలా ఎటు తిప్పినా అపవాదికి ఏం జరుగుతూ ఉంటాయి? ఆమేన్. అపవాదిని ఎదురుగా పోరాడలేడు, అందుకని వెనక్కి నుంచి గుచ్చుతూ ఉంటాడు. సురక మరక ఇవన్నీ మనం పెట్టకూడదు. అగ్నితో ఏం చేయాలి? మండించాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకనే బిడ్డలారా గమనించండి, సంఖ్యాకాండం 32:7 యెహోవా ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళకయుండునట్లు మీరేలా వారి హృదయమును ధైర్యపరుచుతున్నారు?
బిడ్డలారా గమనించండి, మోషే 12 మంది ఒక గొప్ప నాయకులు లేవనెత్తాడు. మోషే దృష్టిలో వాళ్ళు ఈ 12 మంది కూడా, జాగ్రత్తగా వినండి, ఈ 12 మంది కూడా మోషే ద్వారా ఎన్నిక చేయబడినటువంటి వారు, వేగులు చూడటానికి పంపించబడ్డారు. కానీ రిటర్న్ వచ్చినప్పుడు 10 మంది ముక్త కంఠంతో ఏం చెప్పారో తెలుసా? అరే, మేము చూచేటువంటి దేశం పాలు తేనె ప్రవహించే దేశమే, కానీ ఇప్పటికే ఆక్యుపై చేసిన ఆ ఎగ్జిస్టింగ్ జనాంగాన్ని చూస్తే వాళ్ళు బహు బలమ కలిగినటువంటి వారు ఎదుట మనము మిడతల వలె కనబడతా ఉన్నాం. ఆమేన్. వారి ఎదుట మనము మిడతల వలె కనబడుతున్నాం. అరే, వారంత బలవంతులు, మనకొచ్చిన వ్యాధి అంత బలమైంది, మనకొచ్చిన అపజయం అంత బలమైంది, మన ముందున్న సవాలు అంత బలమైనది. మన ముందు సవాలు విసురుతున్నవాడు రాజకీయ పలుకుబడి కలిగినటువంటి వాడు, మన ముందు సవాలు విసురుతున్నవాడు నాయకుడు, మన ముందు సవాలు విసురుతున్న వాడికి జనబలం ఉంది, అండబలం ఉంది, కండబలం ఉంది, అన్ని బలాలు వాడుకున్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చారు మోషే దగ్గరికి. కాలేబు యెహోషువలు అన్నారు, వాళ్ళు ఎంతమంది అయినా మనకు అనవసరం, మన దేవుడు ఎందుకు మోషే పంపించాడంటే వాళ్ళు బలాన్ని వాటి గురించి కాదు, అసలు యుద్ధం చేయాలంటే మొదట అపవాది యొక్క బలము బలహీనత రెండింటిని కూడా చూడాలి. ఆమేన్. నీవు దేవుని గురించి ఎంత తెలుసుకోవటం ప్రాముఖ్యమో, అపవాది గురించి కూడా ఆ ఇన్ఫర్మేషన్ నీ దగ్గర కలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి. హల్లెలూయా. నీ బలము గురించి ఎదుటి వ్యక్తి దగ్గర ఎంతగా మాట్లాడతావో, నీ బలహీనతను గురించి నీతో నీవు అంతగా మాట్లాడుకోవాలి. ఆమేన్. ఎక్కడ నువ్వు గెలవగలవు, ఎక్కడ నువ్వు ఓడిపోగలవు. కొంతమంది ప్రొఫెషనల్ సింగర్స్ ఉంటారు, వాళ్ళు సింగర్సే, కానీ 7 రాగాల్లో పాడలేరు, కొందరే పాడగలరు. కొంతమందికి క్లాసికల్గా పాడతారు, కొంతమంది మరొక దీంట్లో పాడతారు, కొంతమంది ఫోక్ సాంగ్స్ పాడుతూ ఉంటారు. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ప్రాధాన్యత వస్తుంది. పిల్లరా, అందరికీ అన్ని బలాలు ఉండవు, కొన్ని బలహీనతలు ఉంటాయి. కొంతమంది కొన్నిట్లో చేయలేరు, కొంతమంది కొన్నిట్లో చేయగలరు. కొంతమంది క్రికెట్ ప్లేయర్స్ని మీరు చూడండి, కొంతమంది ఆఫ్ సైడ్ ఆడినట్టుగా లెగ్ సైడ్ ఆడలేరు. కారణం ఏంటంటే ఒక దాంట్లో బలం ఉంటుంది, ఒక దాంట్లో నువ్వు చూపించాల్సిందే నీ బలాన్నే, కానీ నువ్వు నేర్చుకోవాల్సిందే నీ బలహీనత నువ్వు చూసుకోవాలి. ఆమేన్. నువ్వు చూపించాల్సింది బలమే, కానీ నీ బలహీనత నువ్వేం చేసుకోవాలి, చూసుకో. నీ బలహీనత ఎప్పుడు పక్కడికి తెలియకూడదు. ఆమేన్. మీకు అర్థమవుతుంది కదా? దిస్ ఈజ్ ద సీక్రెట్. అయితే గుర్తు పెట్టుకోండి, ఈ పోరాటం ఎలాగ చేయాలా అన్న దాని గురించే మోషే పంపించాడు వాళ్ళు. కానీ వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఈ 10 మంది వచ్చి అధైర్యపరుస్తున్నారు ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా. ఆమేన్. నీ స్నేహితులు ఎప్పుడు నిన్ను అధైర్యపరిచారా? నీ బంధువులు ఎన్నిసార్లు నిన్ను అధైర్యపరిచారా? మీ నాన్న ఎన్నోసార్లు నిన్ను అధైర్యపరిచాడా? ఇటు బండి తీసేస్తావా? హల్లెలూయా. అదేమన్నా రైలు బండి అటు తీసిపోవడానికి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడే నిన్ను ధైర్యపరచడానికి ఒక ఆడపిల్ల బైక్ వేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు నువ్వు చూపించాలి, ఆ పిల్ల వెళ్ళగా లేనిది నేను వెళ్ళలేనా నాన్న. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆమేన్. ఆమేన్. అలాగని వెళ్ళి పడిపోబాక, అస్సలు ఇవ్వడం. మీకు అర్థమైందా? దేవుని స్తోత్రం. ఈ మధ్యన ఒక ఆవిడ పడిపోయింది. పాప మా ఆయన్ని అడిగిందట, గాయాలన్నీ మారిపోయి, చచ్చినా నీకు ఇవ్వను బండి అన్నాడట. ఆమేన్. హల్లెలూయా. బిడ్డ పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాడు. ఎందుకు వారు హృదయాన్ని అధైర్యపరుస్తూ ఉన్నారు? హల్లెలూయా. ఎందుకు అధైర్యపరుస్తున్నారు? ఎందుకు అధైర్యపరుస్తున్నారు? సంఖ్య 32:9 వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇశ్రాయేలు హృదయమును అధైర్యపరిచేది గనుక యెహోవా తమకిచ్చిన దేశమును వారు. హల్లెలూయా. అధైర్యం పడితే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు సుమా. హల్లెలూయా. పోరాడి ఓడిపో పర్వాలే, పోరాడి చచ్చిపో పర్వాలే, పోరాడి మరణించి పర్వాలే. హల్లెలూయా. ఒకరోజు ఈ మధ్యని ఎవరో ఒక ఆయనకి, అరే ఎందుకురా తాగి చచ్చిపోతావంటే, తాగి చచ్చిపోవడం కాదురా, అదేది ఆ గొప్ప పోరాటం జరుగుతుంది లివర్కి లెక్కరికి మధ్యలో, అందులో లివర్ ఫెయిల్యూర్ అయిపోయి చచ్చిపోయాడు. మీకు అర్థమైందా? లివర్కి లెక్కరికి మధ్యలో పోరాటంలో ఆడు తాగుబోతాడు. ఆడికి అది సిగ్గుపడాల్సిన విషయాలను వాడు అంతగా మనం హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, ఇది గొప్ప పోరాటం. దేవుడు మన వేళ్ళకి ఏమి ఇవ్వబోతున్నాడు? బలాన్ని ఇవ్వబోతున్నాడు. గొప్ప పోరాటాన్ని నేర్పించబోతున్నాడు. కాబట్టి పిరికి వారు ఎప్పుడు కూడా
ఇక చివరి వచ్చి నేను చదివేసుకొని ముగించుకుందాం. ప్రకటన 21:8 చదివేసి ముగితే చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి, టైం లేదు. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుదరు. మొట్టమొదటి హిట్ లిస్ట్లో ఎవరున్నారట? పిరికి వాళ్ళు ఉన్నారు. అమ్మ ఎవరున్నారు? పిరికి వాళ్ళు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. పిరికి వాళ్ళు ఉన్నారు. మొట్టమొదటి లిస్టులో మనం చూస్తే పిరికి వారు కనబడతారు. నీ పిరికితనం నిన్ను విడిచిపెట్టి పోవును గాక. దేనికి నువ్వు భయపడద్దు. ఇక్కడ నుంచి పిరికితనం ఏమైపోలే. ఆమేన్, హల్లెలూయా. డిక్లేర్ చేయండి, నీ హృదయానికి నీవే రెఫరీవి. ఆమేన్. ఒక కబడ్డీ ప్లేయర్ అవుట్ అయిపోయిన తర్వాత ఆడు అవుట్ అయిపోతే ఒప్పుకోడు, లోపల వచ్చి కలిసిపోతూ ఉంటుంటాడు. రెఫరీ దేనికి పెట్టాడు? డిక్లేర్ చేయడానికి. యు ఆర్ ద రెఫరీ టు యువర్ సోల్, యు ఆర్ ద రెఫరీ టు యువర్ స్పిరిట్, యు ఆర్ ద రెఫరీ టు యువర్ ఫ్లెష్. నీవు అపవాదికి చెప్పాల్సింది ఏంటంటే, ఆల్రెడీ నువ్వు అవుట్ అయిపోయావు, పో. హల్లెలూయా. పిరికితనమా నువ్వు అవుట్ అయిపోయావు, పో. పిరికితనమా నీవు ఓడిపోయావు, పో. అపవాదిని ఓడిపోయావు, పో. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నువ్వు ఓవర్కమ్ చేయటానికి దేవుడు నిన్ను, హల్లెలూయా, 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 ఈ దినాన్ని దేవుడు నిన్ను పిలిచాడు ప్రత్యేకంగా. ఓవర్కమ్ టు ద స్పిరిట్, ఓవర్కమ్ చేయటానికి. ఎందుకో తెలుసా? పిరికితనం దీని నుంచి మనం సిగ్గుపరచదు, ఏకంగా పరలోక రాజ్యంలో నుంచే మనల్ని పక్కన పెట్టద్దు. బట్ పిరికితనం పక్కన పెట్టండి. కుటుంబ పరిస్థితులు పిరికితనం, అప్పులు పిరికితనం, భర్త ప్రవర్తన పిరికితనం, బిడ్డల ప్రవర్తన పిరికితనం, లోకం పిరికితనం, మనుషులు పిరికితనం, ఎప్పుడు పిరికితనంతో నింపుతారు. దావీదుకి ఎక్కడ పౌరుషం వచ్చిందో తెలుసా? గొలియాతు వేసే రంకెల కన్నా సౌలు ఉపదేశానికి చాలా కోపం వచ్చింది. గెలాల్సిన వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పిరికి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఆమేన్. నేను ఒక్క మాట చెప్తాను, నీ చివరి ప్రాణంలో ఆ పోయేటంత వరకు కూడా ధైర్యంగానే పోరాడాలి, ధైర్యంగా పోరాడాలి. యాకోబు ఆ చేతి కొన మీద ఆధారం చేసుకుని చివరి దశలో అతడు మరణించే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఫరో చక్రవర్తిని దీవించాడు. దట్ ఈస్ యువర్ కాలింగ్. హల్లెలూయా. దట్ ఈస్ యువర్ కాలింగ్. పరిచారకుల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వాడు వాడుకోబోతున్న విధానాన్ని మనం ఈ మధ్యలో ఒకరోజు అర్థం డిస్కస్ చేస్తాను. నేను బహు భయంకరం పెట్టారా. హల్లెలూయా. అద్భుతంగా దేవుడు వాడుకోబోతున్నాడు. అది నీ కొన్ని మాటలు మనల్ని ఏం చేస్తూ ఉంటాయి? హల్లెలూయా, వెనక్కి లాగుతూ ఉంటాయి. హల్లెలూయా. మీరు ఎప్పుడు అనుభవం ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. ఆ పరిచారకులు పొరపాటున ఎక్కడ కుర్చీ జరిపి ఇక్కడ కూర్చొని బెదరన్న అంటే వాడికి ఎక్కలేని ఇన్సల్ట్. అరే నా కుర్చీని జరిపి, సరే ఇది జరిగింది ఎప్పుడు నాకు తెలియదు, ఎప్పుడైనా జరుగుంటూ వచ్చింది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. కమాట్ అందులోంచి ఆ మైండ్ సెట్లోంచి బయటకు వచ్చేసింది. మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు మీ ఎంప్లాయ్మెంట్ గురించి కానీ మీ పరిస్థితుల గురించి కానీ ఎప్పుడు ఎక్కడ కూడా మీరు ఎక్స్పోజ్ అవ్వద్దు. మీరు ఎప్పుడు చెప్పాల్సిన మాటలు ఏంటంటే, మేము దేవుని పరిచారకులము. హల్లెలూయా. దేవుని పరిచారకులము. వి ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మీరు ఆయన సేవకులని చెప్పకపోతే ఇప్పుడు వీడి ప్రార్థన చేస్తాడు మైండ్, మా సేవకులని మా దాసుని ఇప్పుడు ఆడికి దాసులు అయిపోతారు మీరు ఆ ఇంటోడికి. మీకు అర్థమైందా? ఒక ఆయన ప్రార్థన చేస్తాడు, 10 సార్లు చెప్పాడు మా దాసుడు మా దాసుడు మా దాసుడు. ఓరు బాబాడు 10 సార్లు డిక్లేర్ చేసేస్తున్నాడు, ప్రభా నేను నీకు దోస్తులు కానీ ఆడికి కాదయ్యా. హల్లెలూయా. ఈ ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటాయి. ఎవరైతే స్పిరిచువల్గా వీక్నెస్ ఉంటారో, స్పిరిచువల్ రికగ్నైజేషన్ వెరీ 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 డేంజరస్. స్పిరిచువల్గా రికగ్నైజేషన్ ఒకటి ఉంటుంది. రికగ్నైజేషన్ స్పిరిచువల్గా మేము ఎదుగుతున్నామని కనబడ అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. దట్ ఈస్ ద స్పిరిచువల్ రికగ్నైజేషన్. ఇట్ ఈస్ వెరీ 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 డేంజరస్ డెసిషన్. మీకు అర్థమవుతుంది కదా? ఇవన్నీ కూడా మనం అధిగమించగలిగితే నువ్వు బోల్డ్గా జీవించగలవు. దేవుని స్తోత్రం కలుగును. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ టాప్ సీక్రెట్స్ బిడ్డలారా, ఈరోజు మీకు చెప్పేదే టాప్ సీక్రెట్స్. ఎవరైనా నీకు పిరికితనం కనుక నూరి పోస్తే, ఈవెన్ వైద్యుని దగ్గరికి వెళ్ళి నీ నాడిని పట్టుకొని
ఫస్ట్ వాడు ఎక్స్ప్రెషన్స్ ఇలాగ ఉంటాయి. ఇలా నాడి పట్టుకో, ఇదే చూస్తాడు, నీ ఎక్స్రే చూస్తాడు, నేను చూస్తాడు, నీ నాడిని చూస్తాడు. ఆడు బొందాడికి ఆడు ఓవర్ యాక్టింగ్ చేస్తాడని దాని అర్థం. అర్థమైందా? ఆడు ఓవర్ యాక్టింగ్ చేస్తాడనే దాని అర్థం. హల్లెలూయా. నేను ఒక్క మాట చెప్తాను, రాజశాస్త్రాన్ని రద్దుపరిచిన వాడు నీ రిపోర్ట్స్ని రద్దుపరచలేడా? ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. రిపోర్ట్ వచ్చినప్పుడు ఆ రిపోర్ట్ని తీసుకుని వెళ్ళి మోకరించి, ప్రభువా నీవు నా యాటిట్యూడ్ని చేంజ్ చేసావు, ఈ రిపోర్ట్ నువ్వు చేంజ్ చేయలేవా? యూ కెన్ డూ మాస్టర్, యూ కెన్ డూ. రిపోర్ట్ నన్ను మార్చిన దేవుడివి, నా రిపోర్ట్, నా ఇంటర్నల్ రిపోర్ట్ మార్చిన దేవుడివి, నా స్పిరిచువల్ రిపోర్ట్ మార్చిన దేవుడివి, ఈ రిపోర్ట్ని మార్చలేవా? హల్లెలూయా. వెంటనే రిపోర్ట్ మార్చని చించి అవతల పడేస్తాడు. ఆ రిపోర్ట్తో నీకు పని లేదు, నేనే నీ ఆథర్ని అని చెప్తాడు ఆయన. హల్లెలూయా. వాడు ఇచ్చేది రిపోర్టే. రిపోర్ట్ జరిగింది ఏదో రాసుకుంటూ వెళ్ళిపోతాడు, బట్ ఆథర్ రచించుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. నీ జీవితంలో ఆయుష్యాన్ని రచించుకుంటూ వెళ్ళిపోతాడు, ఆరోగ్యాన్ని రచించుకుంటూ వెళ్ళిపోతాడు. హీఈస్ యువర్ ఆథర్, నాట్ రిపోర్టర్. హల్లెలూయా. హీఈస్ యువర్ ఆథర్. అది గుర్తుపెట్టుకో. హీ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. నిన్ను మార్చిన దేవుడు నీ స్థితిని, పరిస్థితిని మార్చగలడు. బీ కరేజ్ యువర్ సెల్ఫ్ బికాస్ యువర్ గాడ్ ఇట్ కరేజియస్ గాడ్. ప్రతి పరిస్థితిని మార్పు చేయటానికి దేవుడి సంవత్సరాన్ని యాడ్ చేస్తాడు నీ జీవితంలో. హల్లెలూయా. యాడ్ చేస్తాడు నీ జీవితంలో. కాబట్టి ఈ సంవత్సరంలో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని సాక్షులుగా చేయబోతున్నాడు. దయచేసి పరిచారకులారా, మీరు చేతులుంచి ప్రార్థన చేసేటట్టుగా మీరు వరాన్ని పొందాలి. ఆమేన్. నెక్స్ట్ ఈ లెవెల్స్లోనికి మనం వెళ్దాం. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ స్పిరిట్. హల్లెలూయా. షబాబాబాబాబాబా కీబా రిబాబాబాబా హల్లూరియా గంద నమస్కిరిబియా జిహాంద రకోష్కిరిబియా లోహిం రహంద్రియోస్కిరిబియా ఫరబా షిబాబాబాబా హర్రబాబాబాబా క్రియాస్కింబ్రి కోష్కిరిబియా. బిడ్డను దుఃఖపడుతున్నా కదా, చాలా దుఃఖపడుతున్నా. అనేక సందర్భాలు నిందిస్తున్నారు, అనేక సందర్భాలు వెలివేసే పరిస్థితులు వస్తున్నాయని దుఃఖపడుతున్నాను. యు ఆర్ ద హీరో. ప్రభు డిక్లేర్ చేస్తున్నాడు. మీ హృదయాలతో మీరు డిక్లేర్ చేసుకోండి. అపవాదిని ఓడిపోయావని డిక్లేర్ చేయండి. నువ్వు అవుట్ అయ్యావు డిక్లేర్ చేయండి. నువ్వు ఆడటానికి పనికిరావని డిక్లేర్ చేయండి. యు టేక్ రెస్ట్ అని డిక్లేర్ చేయండి. మరలా తిరిగి రావద్దని డిక్లేర్ చేయండి. పిరికితనానికి డిక్లేర్ చేయండి. నువ్వు అవుట్ అయ్యావు. కరేజ్నెస్, బ్రేవ్నెస్ నీ హృదయంలోనికి వచ్చేసాయి. ప్రభు నీకు ఇన్పుట్ చేశాడు. ఇప్పుడు రేపటి నుంచి నీ అవుట్పుట్ను కోరుకుంటున్నాడు ఆయన. నువ్వెక్కడ మాట్లాడినా ధైర్యంతో మాట్లాడు. ఎవరి మధ్యలోకి వెళ్ళిన ధైర్యంతో మాట్లాడు. ఎక్కడ నిలబడిన ధైర్యంతో మాట్లాడు. దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ఎలాంటి నోటీసెస్ నీకు వచ్చినా అవన్నీ ప్రభు కొట్టి పారవేస్తున్నాడు. నీ రిపోర్ట్స్ను కొట్టి పారవేస్తున్నాడు. మరణము లేదు. సంవత్సరాలు జీవితంలో గతించిపోతే దేవుడు నీ పిల్లల తరములు నీకు చెప్పించబోతున్నాడు ఆయన. గనుడా గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి. మీరు మాకు ఇచ్చిన వాగ్దానములు బట్టి స్తోత్రాలు. దిస్ ఇస్ యువర్స్ ఇయర్. ఇది నీ సంవత్సరం ప్రభువా. నీతో కలిసి నేను పనిచేసే సంవత్సరం. సంకపు సంవత్సరముగా మీరు అభివర్ణిస్తున్నందుకు వందనాలు. డోర్స్ ఆఫ్ ద ఆపర్చునిటీస్ మీరు ఓపెన్ చేసినందుకు స్తోత్రాలు. బిడ్డలో ప్రతి ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకుంటారు కాక, వాక్యాన్ని అప్లికేబుల్ చేసుకొని వాక్యానుసారంగా లోకాన్ని శాసించుదురు కాక. అట్టి అభిషేకాన్ని బిడ్డలకు దయచి నా బిడ్డలు ఎవరైతే బలహించేస్తున్నారో వారు యుగములు బలపరచబడుతురు కాక. అనారోగ్యం పోయి ఆరోగ్యాలతో నింపబడుతురు కాక. ప్రతి బిడ్డను దీవించి మహిమ పొందండి. యేసు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుతున్న కానుక సమర్పిద్దాం.